అంటే స్వయంభూమను యొక్క ఒక కొడుకు. రెండో కొడుకు ఉన్నాడు కదా, ఆయన పేరు ప్రియవ్రతుడు. ఆ ప్రియవ్రతుడికి అగ్నిధ్రుడు అని పుత్రుడున్నాడు. ఒక్కొక్కరు మహానుభావులు, ధర్మంలో జ్ఞానంలో గొప్పవారు వాళ్ళందరూ. వాడి పేర్లు తరచకుండా ధన్యమవుతాం. అతని పుత్రుడు నాభి. ఈ నాభి యొక్క పుత్రుడు వృషభుడు. ఈ వృషభదేవుడికి వచ్చేటప్పటికల్లా వృషభుడు స్వామి యొక్క అవతారాల్లో ఒక్కడు అని చెప్పబడుతున్నాడు. ఎంతో ధర్మబద్ధంగా రాజ్యపాలన చేయడమే కాకుండా బ్రహ్మజ్ఞాని అయి అవధూత మార్గంలోకి వెళ్ళిపోయి ముక్తి పొందినవాడు. ఇతడినే జైనులు ప్రథమ తీర్థంకరుడు అని భావన చేస్తారు. అది వృషభదేవుడే ఆయన. ఆ వృషభదేవుడు కూడా సత్సంతానాన్ని కని ఆ సంతానానికి ధర్మ బాధ్యతలు అప్పచెప్పి వెళ్ళినటువంటి వాడు. అలాంటి వృషభుడు నారాయణ స్వరూపం కనుక ఆయనకు నమస్కారం చేస్తున్నారు ఇక్కడ సుఖయోగేంద్రుడు. నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణ శ్రేయస్య తద్రచనయా చిరసుప్త బుద్ధే లోకస్య యక్కరుణయా భయమాత్మలోకమాక్షాన్నమో భగవతే వృషభాయ తస్మై. నమో భగవతే వృషభాయ తస్మై. నిత్యానుభూత నిజలాభ నివృత్త తృష్ణ. నిత్యము నిజలాభం అనుభూతిలో ఉంటుంది ఆయనకి. అంటే ఆత్మప్రాప్తి ఎల్లవేళలో ఉన్నవాడు, అంటే ఆత్మస్వరూపుడుగా బ్రహ్మరూపుడుగా ఎల్లవేళలో ఉన్నటువంటి వాడు కనుకే నివృత్త తృష్ణ. లోకమునందు తృష్ణే లేదు ఆయనకి. అటువంటి మహానుభావుడు కరుణతో జ్ఞానాన్ని లోకానికి ఉపదేశించినటువంటి వృషభదేవునికి నమస్కారము. ఆయన పుత్రుడు భరతుడు. వృషభదేవుని పుత్రుడి పేరు భరతుడు. అంటే భరత శబ్దంతో ఎందరెందరూ ఉన్నారు. ఇక్కడ అత్యంత ప్రాచీనుడైనటువంటి వృషభదేవుని యొక్క పుత్రుడు భరతుడు అనేవాడు. ఈ మహానుభావుడు కూడా తండ్రి తాతల మార్గంలోనే ధర్మబద్ధమైన పాలన చేస్తూ యజ్ఞాలతో భగవంతుని ఆరాధన చేస్తున్నారు. ఎందుకంటే రాజైన వాడికి యజ్ఞములు చేసి లోకక్షేమం కలిగించడం ఒకటి, యజ్ఞముల ద్వారా తన పాపాలను పోగొట్టుకోవడం ఒకటి. ఇది ముందు కర్తవ్యం అండి. రెండవది వాడికి పూర్వపుణ్య విశేషం ఉంటే భక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది, అది వేరే విషయం. కానీ యజ్ఞం కర్తవ్యం. ఒకడు భక్తుడు అనుకోండి, భక్తితో యజ్ఞం చేస్తాడు. భక్తితో యజ్ఞం చేయడం ఎలా ఉంటుంది? మా భరతుడిని చూసి నేర్చుకోండి అంటున్నాడు. ఆయన యజ్ఞం ఎలా చేశారంటే ఇలాంటి యజ్ఞములు చేస్తే అది భక్తి అయ్యి ముక్తికి సాధనమవుతుంది. లేకపోతే ప్రాచీన బర్హి యజ్ఞాల్లాగా ఉంటాయి. ఈయన యజ్ఞం ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు ఇక్కడ. సంప్రచరత్సు నానాయాగేషు విరచితాంగ క్రియేషు అపూర్వం యత్త క్రియాఫలం ధర్మాక్షం పరే బ్రహ్మణి యజ్ఞపురుషే. అపూర్వం అని ఒక విషయం ఉందయ్యా అన్నాడు. అపూర్వము అంటే మునుపు లేనిది అని అర్థం ఇక్కడ. దీనికి మరొక పేరు అదృష్టము. యజ్ఞములు చెయ్యడం వల్ల ఒక ఫలం వస్తుంది. ఆ ఫలం అపూర్వం, అంటే ముందు లేదు కదా, ఇప్పుడు వచ్చింది కనుక అపూర్వం. అపూర్వం అనే ఫలం అలా ఉంటుంది. వీడికి ఏ సమయంలో రావాలో అది ఫల రూపంగా అనుభవానికి తర్వాత వస్తుంది. కానీ యజ్ఞముల ద్వారా లభించే ఫలం పేరేమిటి? అపూర్వం. కనుక విరచిత నానాయాగేషు అంగక్రియేషు అపూర్వం ఎత్త క్రియాఫలం. చిత్రం ఏంటంటే భరతోపాఖ్యానం ఇవన్నీ వచనంలో ఉంటాయి. ఇంతవరకు శ్లోకాల్లో నడిచిన భాగవతం ఇక్కడ వచనంలో నడుస్తుంది. శ్లోకమో వచనమో వినడం తప్ప మాకేం తెలుస్తుంది అంటే నమో నమః. కానీ వచనంలో ఉన్న మాధుర్యం కూడా ఆస్వాదించవచ్చండి. ఇక్కడ యజ్ఞముల్లో ఆయా అంగములు చేసేటప్పుడు అపూర్వమనే ఫలం వస్తుంది కదా, ఆ ఫలాన్ని, దానికి మరొక పేరు ధర్మం. ధర్మం అనే ఫలాన్ని యజ్ఞపురుషుడైన నారాయణునికి అర్పణ చేస్తున్నాడు అతను. అంటే ఫలార్పణం చేయడం అంటే ఇదండి. ఎవరికి? పరే బ్రహ్మణ యజ్ఞపురుషే. ఆ యజ్ఞపురుషుడు ఎవరు? సాక్షాన్ నారాయణుడు. మరి యజ్ఞంలో ఆరంభించిన దేవతలందరూ ఎవరు? ఆయన అంగముల వాళ్ళందరూ కూడా. ఒక మనిషికి ఇంద్రియములు ఎలాగో పరమేశ్వరుడికి దేవతల ఇంద్రియ స్థానం అది. కానీ ఏ ఇంద్రియాన్ని తృప్తిపరిచినా తృప్తిపడేది వాడు. అలాగే సర్వదేవతను తృప్తిపరచడం, ఈశ్వరుని తృప్తిపరచడం ఆయన నారాయణుడు. సర్వదేవతాలింగానాం మంత్రాణం అర్థనియామకతయా సాక్షాత్ కర్తరి పరదేవతాయాం. ఒక్కొక్క మాట చాలా విశేషం అండి. ఇక్కడ నానాదేవతాలింగానాం అంటే ఇక్కడ చెప్పబడుతున్న అన్ని రకాల దేవతా స్వరూపములు నామములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మంత్రములు. అంటే ప్రతి మంత్రము ఒక దేవతను తెలియజేస్తుంది. అంటే మంత్రములు ఏవయ్యాయి? దేవతా లింగములు అయ్యాయి. లింగములు అంటే తెలియజేయునవి అని అర్థం. ఇక్కడ దేవతను తెలియజేయునది లింగము. లింగ శబ్దానికి ఇదే అర్థం. అవేంటి? మంత్రములు. మంత్రములు ఆయా దేవతల్ని తెలియజేస్తాయి. ఇంద్రమంత్రం వేరు, వరుణ మంత్రం వేరు. ఇలా వేదములో మంత్రములన్నీ కూడా ఆయా దేవతల్ని తెలియజేస్తాయి. ఆ తెలియజేస్తున్న దేవతల్ని, ఈ మంత్రాలని అర్థము రీత్యా నియమించిన వాడెవడు? నారాయణుడు. అందుకే ఇవి ఎక్కడికి పర్యవసానం చేస్తాయి? చివరికి చేరతాయి. సర్వదేవ నమస్కార
కేశవం ప్రతి గచ్చతి, అంత భావం ఉన్నదండి ఇక్కడ. మనం మామూలుగా చదువుతాం కానీ ఇది భావం ఇక్కడ. కనుకనే కర్తరి పరదేవతాయాం భగవతి, పరదేవత అయిన భగవాన్ యందు. పరదేవత అంటే దేవతలందరికీ ఆధారమై సర్వదేవతా స్వరూపుడై సర్వదేవత నియామకుడయ్యే పరమాత్మ ఉన్నాడు, ఆయన పరదేవత అంటారు. అలాంటి భగవాన్ యందు దీన్ని సమర్పించడం ఆయన నైపుణ్యం ఆయనకున్నది అన్నాడు. ఇది ఒక నైపుణ్యం అండి. కర్మలు అందరూ చేస్తారు కానీ కర్మ ఫలాన్ని ఆ దేవతలకి ఆహుతి వేస్తున్నా పరమాత్మ యందు సమర్పించడం అంటే దానికి ఎంత నేర్పరితనం ఉండాలి, స్కిల్ ఉండాలి, జ్ఞానం ఉండాలి. అది నైపుణ్యం. ఈ నైపుణ్యాన్ని కౌశలం అంటారు. దీనినే కృష్ణ పరమాత్మ యోగ కర్మసు కౌశలం అన్నాడు. ఇక్కడ ఇది కౌశలం అంటే. అదే ఇక్కడ ఆత్మ నైపుణ్య ముదిత కషాయ, ఒక్కొక్క శబ్దం చాలా లోతైనవండి. నిజంగా భాగవతం అర్థమైతే ప్రవచనం చెప్పమండి. ఎందుకంటే ఆ పదాల్లో ఉన్న అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంటే మైమరపు ఒకటి వస్తుంది. అది చెప్తే అనుభూతిని అంత చక్కగా చెప్పగలమా అనే భయంతో మాట రాదు. అయినా చెప్పడానికి సిద్ధపడ్డామంటే ఏదో ప్రేరణ వెనకాల ఉంటుంది, కానీ అదంత తేలికైన విషయం అండి. అనుభూతితో తాదాత్మ్యం చెందుతాం. ఎందుకంటే అంత గాఢమైన అనుభూతి విన్నవాళ్ళందరూ పొందగలరా అని భయం వేస్తుంది ఒక్కొక్కసారి. నిజంగా అంత గొప్ప శబ్దం ఇది ఇక్కడ. ఎందుకంటే గొప్ప శబ్దాన్ని వెంటనే తేలిగ్గా తీసిపారేస్తే ఎందుకు చెప్పేమా అని బాధ కలుగుతుంది కదా. అందుకే ఈ మాట చెప్పడం జరుగుతుందండి. ఏమి శబ్దం ఇది? ఆత్మ నైపుణ్య మృదిత కషాయ. ఇటువంటి నైపుణ్యముతో మానసికమైన సర్వ వికారముల్ని జయించినవాడై అన్న. కషాయం అంటే రాగద్వేషాలని కషాయం అంటారు. మృదిత కషాయ అంటే రాగద్వేషాలని జయించినవాడై. అంతా భగవదర్పణం చేసాక దేని మీద రాగం ఉంటుంది, దేని మీద ద్వేషం ఉంటుందండి ఇక్కడ. అందుకే సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే సమర్ప్య అని అర్థం చెప్పుకోవాలి. ఇది చేసేది మహానుభావుడు ఇక్కడ. అవిష్యత్ అధ్వర్యుభి గృహ్యమానేష స యజమానో యజ్ఞభాజో దేవాంస్తాన్ పురుషావయవేషు అభ్యధ్యాయత్. ఆయా దేవతలకు ఆహుతులు వేస్తున్నప్పుడు పరమపురుషుని అవయవాన్ని భావన చేస్తున్నట్టు ఆయన. ఏమిటంటే ఆశ్చర్యం. సూర్యాయ స్వాహ సూర్య ఏదన్నమమ అన్నప్పుడు నారాయణుని యొక్క నేత్రం కనబడింది ఆయనకి. చక్షో సూర్యో అజాయిత కదా, నారాయణుడు కళ్ళు సూర్యుడు. అలాగే ఇంద్రాయ స్వాహ అన్నప్పుడు ఇంద్రుడు హస్తములు గదిపతి, నారాయణుడి చేతులు వేస్తున్నట్టు భావించేవాడు ఇక్కడ. అలాగే ఒక్కొక్క దేవత పరమపురుషుని ఇంద్రియ స్థానములు కనుక ఆ దేవత పేరు చెప్పగానే ఆహుతులు వేస్తున్నప్పుడు ఆయనకి ఆ భగవత్ స్వరూపం కనిపిస్తుంది ఇక్కడ. అలా సర్వదేవత ధ్యానమవగానే సర్వదేవతా స్వరూపుడిని విష్ణువైన స్ఫురణకు వచ్చాడు. ఇలా ఎవరైనా యజ్ఞం చేస్తారండి? ఇలా ఎవరైనా ఆరాధన చేస్తారండి? ఆ దేవుడి ముందు కూర్చుని పూజలు చేస్తా అభిషేకం చేస్తాం, కానీ ఆ విష్ణువు పాదాల మీద తులసి పెడుతున్నాను, ఆ శివుని శిరస్సుపై నీళ్లు పోస్తున్నానని తెలిసినప్పుడు పూజలోనే కళ్ళు చెమర్చి గుండె కరిగిపోదా? ఏది అలా ఎక్కడ చేస్తున్నాం? అనుభూతి ఏది? చేసాం అయింది అనిపించుకుంటున్నాం. అనుభూతి చేయొద్దు. భరతుడు యజ్ఞం చేస్తున్నప్పుడు అలా చేసాడయ్యా. దీనికి భరతుడి స్థితి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ కథ అంతా ఆయనది కనుక ఎటువంటి భరతుడికి ఎటువంటి స్థితి లభిస్తుంది ఆలోచించవలసిన అవసరం ఇది ఇక్కడ. అలాగ ఆరాధిస్తున్న వాడై భరతుడు ఏవం కర్మ విశుద్ధ సత్వస్య అంతర్హృదయాకాశ శరీరే బ్రహ్మణి భగవతి వాసుదేవే మహాపురుష రూపోపలక్షణే శ్రీవత్స కౌస్తుభ వనమాలారిదరగదాదిపురుపలక్షితే నిజ పురుష హృదయ హృల్లిఖితేనాత్మని పురుష రూపేణ విరోచమాన ఉచ్చైస్తరాం భక్తిరనుదిన మేధమానరయా జాయత. ఏవం కర్మ విశుద్ధ, ఇలా భగవదర్పణ బుద్ధితో, దీని శంకర భగవత్పాదులు వారు అంటారు ఈశ్వరార్పణ ధియా కుర్యాత్. ఈశ్వరార్పణ ధియా. కొంత చిత్తశుద్ధ్యం పరమేశ్వర ప్రీత్యర్థం అంటారు, కానీ యోగస్థితికి వెళ్ళినప్పుడు ఈ రెండు కూడా అనట్ట. పరమేశ్వర ప్రీత్యర్థం కాదు, తెలుసుకోండి. పరమేశ్వరుని ప్రీతికై ఆయనకి ప్రీతిని ఇవ్వడం ఏంటి? ఆయన ఎప్పుడు తృప్తి స్వరూపుడు. నిత్యతృప్త భక్తినిధి అన్నారు. నిత్యతృప్త అన్న అమ్మవారు తృప్యతాం అంటావు నువ్వు. దేవుని బాగుందండి. పాపం గంగకి దాహం వేస్తుందేమో నీళ్ళు పోసెట్టేవాడు. గంగకి నీళ్ళు పోస్తావా? విష్ణువుని తృప్తిపరుస్తావా? తృప్తే అయినా ప్రీతే అయినా. కనుకనే అక్కడ పరమేశ్వర ప్రీత్యర్థం అనకుండా పరమేశ్వరార్థం అంటారు శంకర భగవత్పాదులు గీతా భాష్యంలో. అది అందం, అది తెలుసుకోవాలి. కనుక ఇతడు కేవల అర్పణ ధియా, ఈశ్వరార్పణ ధియా, అర్పించడమే అంతే, ఇంకేమీ లేదు. ఈశ్వరుడికి అర్పణం చేయడం అంతే. అలా చేయడం వల్ల కర్మ విశుద్ధ్య, అలా చేసిన కర్మ చిత్తాన్ని వెంటనే శుద్ధం చేస్తుందండి ఇక్కడ. కానీ కోరిక లేకుండా
ఈశ్వరార్పణ ధ్యా చేసినట్లయితే చిత్తం తొందరగా శుద్ధమవుతుంది. చిత్తం శుద్ధమైతే విశుద్ధ సత్వస్య అంతర్హృదయాకాశ శరీరే, అలాంటి విశుద్ధమైన సత్వం ఏర్పడుతుంది హృదయంలో. అలాంటి హృదయంలో బ్రహ్మణి భగవతి వాసుదేవే, అపరబ్రహ్మయ్యైన వాసుదేవుడు మహాపురుష రూపంతో శ్రీవత్స కౌస్తుభ లాంఛనాలతో శంఖచక్ర గదాపద్మధారి అయి ఆయన హృదయంలో నిరంతరం మెరేయడం మొదలుపెట్టాడు. స్పష్టంగా అంటే ఎటువంటి వారు హృదయంలో ఉంటాడో తెలిసింది కదా. భరతుడు హృదయంలో నిలబడ్డాడు. ఆయన అలా చూస్తూ ఉండగా ఇతని భక్తి ఇంకా ఇంకా పెరిగిపోతున్నది. ఇలాగా ఆయన బహు సంవత్సరములు, ఇక లెక్కలేని సంవత్సరాలను రాశారు. అన్ని లెక్కలు మనం తట్టుకోలేకుండా అనేక సంవత్సరములని చెప్పడం జరిగింది. బహు సంవత్సరములు ఇలా చెయ్యగానే ఆ మహానుభావుడికి ఇంకా ప్రారబ్ధ కర్మ ఇప్పుడు పూర్తవుతున్నది అని తెలుసుకున్నవాడై తండ్రి తాతల నుంచి వచ్చినటువంటి తన సంపదల్ని, పాలనా ధర్మాన్ని పుత్రుడికి అప్పగించి గృహం నుంచి బయటకు వచ్చేశాడు. తిన్నగా ఆ మహానుభావులు ఎదురు చూస్తారండి ధర్మం యొక్క బాధ్యతలు భుజం మార్చి మళ్ళీ వాళ్ళు పూర్ణంగా పరమాత్మ వెళ్ళిపోవడానికి. ఇంతవరకు కర్మలో ఒక భాగంగా కర్మార్పణం చేస్తూ భగవంతుని ధ్యానించాడు. ఇంకా కేవలం భగవంతుని కోసమే అని వెళ్ళాడండి. ఇది తెలియాలి. నిత్య జీవితంలో కొంత కుటుంబం కోసం చేస్తున్నా భగవంతుని బుద్ధితో ధర్మంగా చేయాలి. కొంతకాలం అయ్యేటప్పటికల్లా ఇంకా కుటుంబాసక్తిని పూర్తిగా విడిచి భగవంతుని వైపు పూర్తిగా తెలియాలి, వెళ్ళాలి. అక్కడికి ఆ స్థితికి వెళ్ళిపోయాడు మహానుభావుడు. వెళ్ళి తిన్నగా ఒక భవ్యమైన తీర్థానికి వెళ్ళిపోయాడు. అది ఎక్కడ అంటే యతో నాభిర్దృష్ట చక్ర నదీ నామ సరిత్ప్రవరా సర్వత పవిత్రీకరోతి. ఎక్కడ చక్ర నది అనే పవిత్రమైన నది ప్రవహిస్తున్నది అక్కడికి వెళ్ళాడు. ఆ చక్ర నదిలో చుట్టలు చుట్టుకున్నట్లుగా సుడులు గుర్తులతో ఉన్న శిలలు ఉంటాయి, సాలగ్రామ శిలలు. అలాంటి సాలగ్రామ శిలలతో కూడిన చక్ర నది అంటే గండకీ నది. ఆ గండకీ నది ప్రవహించేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ ఆశ్రమాన్ని ఏర్పరచుకుని ఏకలహ, అది పులహాశ్రమము అని చెప్పబడుతున్న ఆశ్రమం, అక్కడికి చేరుకుని వివిధ కుసుమ కిసలయ తులసి కాంబుభి కందమూల ఫలోపహారశ్చ సమీహమానో భగవత ఆరాధనం వివిక్త ఉపరత విషయాభిలాష ఉపభృతోపశమ పరాం నిర్వృతిమవాప. అక్కడ ఉంటూ ఆయన నిరంతరం నారాయణ్ణి అరణ్యంలో దొరికేటువంటి చిగుళ్ళు, పత్రములు, పుష్పాలు ఇవి తీసుకువచ్చి అభిషేకము అర్చన చేసుకుంటూ జపం చేసుకుంటూ ధ్యానం చేస్తూ మననం చేసుకుంటూ ఆనందంగా గొప్ప అనుభూతితో ఉన్నాడు. అంటే గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఎలాంటి ఆనందం అంటే విషయములు అనుభవిస్తే ఉంటే కలిగే ఆనందం కాదండి, అవి భ్రాంతి ఆనందాలు. ఉపరత విషయాభిలాష, విషయముల అభిలాష కూడా విడిచిపెట్టేసిన తర్వాత కేవల భగవద్రూపమైన ఆనంద అనుభూతిలోనే ఉండిపోయాడు మహానుభావుడు. ఎక్కడ? గండకీ నదీ తీరంలో. ఇత్తం భగవత్సపర్యాం అలా చేస్తున్నవాడు క్రమక్రమంగా ఎంత విషయం ఏంటంటే నిరంతరం ఆనందిస్తూ లోతులో పరమాత్మని తాదాత్మ్యం చెందడం వల్ల క్రమంగా మహానుభావుడు ఈశ్వర పూజ కూడా విస్మరించేయడం దశకు వెళ్ళిపోయాడండి. ఇక్కడ అది తెలియాలి. పూజను వదిలేయడం కాదు, పూజను మర్చిపోయే దశకు వెళ్ళాలి. అవునండి, నేను సినిమా చూస్తూ పూజ మర్చిపోయానండి, అది కాదు. ఇక్కడ కేవల భగవద్ అనుభూతిలోకి వచ్చేసాక ఆ స్థితి. ఎందుకంటే ఒకరింటికి వెళ్ళడం వరకు కారు, ఇంట్లోకి వెళ్ళే కారు అక్కర్లేదు కదా, ఆ స్థితిని అనుభవిస్తున్నాడు ఇక్కడ. ఇత్తం ధృత భగవద్వ్రత ఐణీయాజినవాససాను సవనాభిషేకార్ద్ర కపిశ కుటిల జటాకలాపేన చ విరోచమాన సూర్యర్చా భగవంతం హిరణ్మయం పురుషముజ్జిహానే సూర్యమండలి ఉపతిష్ఠన్ నేత దుహోవాచ. మహానుభావుడు ఎటువంటి స్థితికి వెళ్ళిపోయాడంటే తన హృదయంలో పరమాత్మను చూస్తున్నాడు. బాహ్యస్పృహ రాగానే కర్తవ్యమును భగవదారాధన చేస్తున్నాడు. ఇది తెలుసుకోవాలి. బాహ్యస్పృహ మర్చిపోయి సమాధులు ఉన్నప్పుడు వేరు. అందుకే దత్తాత్రేయ స్వామి చెయ్యి వెయ్యగానే కార్తవీర్యార్జునుడు సమాధిలోకి వెళ్ళిపోయాడు. కొంతకాలం ఉండిపోయాడు. మళ్ళీ సమాధిస్తుని బయటకు వచ్చి ఎంత ఆనందంగా ఉందండి, అన్నీ మర్చిపోయానండి, ఏమీ పట్టలేదు, రాజ్యం పట్టలేదు, ఏమీ పట్టలేదు, ఆనందానుభూతిలో ఉన్నాను. అవునా, ఇప్పుడు బయటకు వచ్చావు కదా, తిన్నగా వెళ్ళి రాజ్యపాలన చేయొచ్చు ఇప్పుడు. అలా ఈ మహానుభావుడికి బాహ్యస్మృతి రాగానే వెంటనే భగవదారాధన చేస్తున్నాడు. అలా చేస్తున్నవాడి ప్రాతకాలంలో సూర్యమండలానికి ఎదురుగా నిలబడి సూర్యమంత్రంతో ధ్యానం చేస్తున్నాడు. ఇది ఉపాసనలో ఒకటి. అంతరాదిత్య ఉపాసన అంటారు. ఇక్కడ తాను ఆరాధించే పరమాత్మని సూర్యమండలంలో ధ్యానించి ఆరాధన చేయాలి. అదే సంధ్యావందనం చేసి మొక్కుబడిగా లేచి నీళ్ళు ఇచ్చేసి వచ్చేస్తాం. దాన్ని బట్టి సంధ్యావందనం చేయకపోతే తప్పుట అని చేయడమే జరుగుతుంది.
కానీ సంధ్యావందనం చేస్తూ అనుభూతి పొందడం ఉన్నదే, అది శ్రద్ధగా చేస్తే గాయత్రి మాత కటాక్షం సంపూర్ణంగా లభిస్తుందండి. ఆ సంధ్యలు యందు ఎవరైనా సరే ఆదిత్య మండలంలో పరమాత్మని ధ్యానించి ఆరాధిస్తే అదే సంధ్య, అదే గాయత్రి. ఎవరికైనా ఎవడో ఉపనయన సంస్కారం పొందినవాడు వాడు చేసేదే నేను చేస్తాను పంతం పట్టడం కాదు. హిందూ మతంలో ఎవడైనా వాళ్ళ ఇష్టదైవాన్ని సంధ్యాకాలంలో సూర్యమండలంలో ధ్యానిస్తే అది ఉపాసన తెలుసుకుంటారు. అయితే ఈయన స్థితి ఎంత గడిపోయింది తెలుసా? ఆ సూర్యభగవాన్ని ధ్యానిస్తూ, సూర్యుల్లో పరమాత్మని ధ్యానిస్తూ అంతరంగంలో క్రమంగా ఇంత తాదాత్మ్యం చెందిపోయాడండి. ఆ స్థితి సామాన్యం కాదు. ఆ స్థితిలో సూర్యుడిని ఉద్దేశిస్తూ ఒక అద్భుతమైన శ్లోకం, ఇక్కడ ఒకటే ఒక్క శ్లోకం ఉంది. గాయత్రీ మంత్ర స్వరూపమైన శ్లోకం ఇది, అత్యంత మహిమ. సాధారణంగా గాయత్రి త్రిపదా గాయత్రి, కానీ 4 పాదాల గాయత్రి వేదంలో ఉంది కదా అని అందరూ ఎవరూ చేయడానికి లేదు. ఉపనయన సంస్కారం కలిగిన వాళ్ళు కూడా 4 పాదాల గాయత్రి చేయడానికి లేదు. త్రిపదా గాయత్రి ఉపదేశం ఎందుకంటే అదే చేయాలి. కానీ 4 పాదాల గాయత్రి మంత్రము ఈ శ్లోకంలో పెట్టున్నది. ఇది ఎవరైనా చదువుకోవచ్చు, అది రహస్యం. దీన్ని బట్టి మన ఋషులు ఏవి దాచిపెట్టలేదండి, కావలసిన వాళ్ళకి పంచిపెట్టారు. నీకే శ్రద్ధ లేక అందుకోవు, వింటే పుణ్యం వచ్చేస్తోందనే ఆపతో వింటామే కానీ విన్నది పాటించాలనే శ్రద్ధ కొద్దిమందికి ఉంటుంది. తెలుసుకోండి ఎంత గొప్ప విషయమో. పరో రజస్సవితుర్జాత వేదో దేవస్య భర్గో మనసేదంజానా సురేతసాద పునరావిశ్య చష్టే హంసం గృధ్రాణం వృషదృంగిరామిమః. ఇది గంభీరమైన శబ్దాలు, మామూలుగా సంస్కృత సాహిత్యంలో వచ్చే భాష కాదండి. మీరు వాల్మీకి రామాయణం భారతం చదవండి, భాగవతం చదవండి, ఆ భాష వేరు, ఈ భాష వేరు. వాల్మీకి రామాయణం భారతం భాష ఒకలాగుంటుంది, భాగవతం భాష ఒకలాగుంటుంది. సంస్కృత భాష తెలిసిన వాడికి తెలుస్తుంది. లేకపోతే వృషదృంగిరామః అనే పదానికి మామూలు సాహిత్యం చదివిన వాళ్ళకి అర్థం కాదు, కావ్యాల్లో కూడా వాడబడదు. ఈ వాడుతున్న శబ్దములన్నీ చాలా విశేషం. ఎందుకంటే సుఖయోగీంద్రుడు సమాధి స్థితిలోంచి మాట్లాడుతున్న మాటలు, ఆ భాష యొక్క గాంభీర్యం వేరు, ఆ శబ్దములు వేరు. మామూలుగా వ్యుత్పత్తులు తెలియజేసుకోలేం. ఎవరో శ్రీధరాచార్యుల మహాత్ములు ఆ వ్యుత్పత్తుల్ని సాధించి భాష్య రూపంలో అందించారు కనుక మనకు సులభమైంది, కానీ లేకపోతే పట్టుకోవడం మహా కష్టం. శబ్దములు అంత గంభీరం, ఈ శ్లోకములు అంత గాఢమైనవి. భాగవతం తేలిక కాదు, గుర్తుపెట్టుకోండి. అది వేదంలో రుద్రం గురించో ఏదో చెప్తే మాకు అర్థం కాలేదండి, ఈజీగా ఉండాలండి భాగవతంలో అంటే, భాగవతం అసలు ఈజీ సబ్జెక్ట్ కాదు. కానీ ఈజీగా ఉందంటే మనకు సరిగ్గా చెప్పలేదు, మనం సరిగ్గా వినలేదని అర్థం చేసుకో. భాగవతం అంత గంభీరమైనది. అది భాగవతం వినాలంటే గట్స్ ఉండాలండి. అయితే ఎలా విన్నా పుణ్యం వస్తుంది కనుక పుణ్యాలు వస్తున్నాయి, కానీ చక్కగా వింటే ముక్తి వస్తుంది, భక్తే దొరుకుతుంది, భగవంతుడు లభిస్తాడు. అలాంటి భాష ఇది. పరో రజస్సవితుర్జాత వేదో, ఇందులో సవిత జాతవేద, ఈ శబ్దములన్నీ కూడా జాతవేదుడు అనే మాటకు అగ్ని అని చెప్పిన ఇక్కడ అర్థము కర్మఫల రూపమైన సంపద కలిగిన వాడు అని అర్థం. అంటే కర్మఫల ప్రదాత అని అర్థం ఇక్కడ. అతడు పరో రజసి సావదోం అని 4వ పాద గాయత్రి మాటతో ప్రారంభించాడు. ఇక్కడ పరో రజ, రజస్సుకు అవతల, అంటే రజోగుణ తమోగుణములకు అవతల అని చెప్పుకోవచ్చు. అలాగే రజస్సు అనగానే సృష్టికి కారణమైనది, రజోగుణం సృష్టి కదా, అంటే ప్రకృతి, ప్రకృతికి ఆవల అని అర్థం. ఇక్కడ పరో రజసి, ప్రకృతికి ఆవలున్న పరమాత్మ, శుద్ధమైన పరమాత్మ. అతడి సవితుగు, సృష్టి కారణుడు ఆయన దేవస్య భర్గ, ఆ స్వయం ప్రకాశ స్వరూపుడైన తేజస్సు ఏదైతే ఉందో అతడిని నేను ధ్యానిస్తున్నాను. మనసా సంకల్పం చేత ధ్యానిస్తున్నాను. అతను కూడా మనసా ససజ్జ, మనస్సుతోనే జగత్తును సృష్టించాడు. అలాంటి పరమాత్మ అందరిలో ప్రవేశించి ప్రేరణ కలిగిస్తున్నవాడు, అదే ప్రచోదయ. అలాంటి పరమాత్మ హంసస్వరూపుడు. అతడు ప్రతివారి శరీరంలో పునరావిశ్య చేరి చష్టే సాక్షి రూపంగా గమనిస్తుంటాడు అందరినీ. అలా సాక్షి రూపంగా అందరి హృదయాల్లో గమనిస్తున్న ఆ పరమాత్మని నువ్వు సూర్యమండలంలో ఉన్న తేజస్సుగా తెలుసుకుని మేము శరణు వేడుతున్నాము. పైగా వృషదృంగిరామ అంటే సర్వజీవులు ఇంద్రియాలని ప్రవర్తింపజేసేటటువంటి శక్తిని, రింగిరామ్ అంటే చిచ్చక్తి, వృషత్ అంటే శరీరములయందు ప్రవేశించి ఇంద్రియాలని నడిపే చిచ్చక్తిని ఈమహ అంటే శరణు వేడుతున్నాం అర్థం. ఇక్కడ ఇంత గొప్ప విషయం వృషదృంగిరామ అన్న మాటకి ఇంత అర్థం చెప్పారు. ఇది గాయత్రి మంత్రం యొక్క గొప్ప స్వరూపం. చేసిన వాడెవడు? మర్చిపోయారు కథ, భరతుడు. ఇలాగా హిరణ్యమయ పురుషుని సూర్యమండలంలో దర్శిస్తూ
తనలో దానికి అభిన్నంగా ఉన్న తాదాత్మ్య స్థితికి వెళ్ళిపోయినటువంటి మహానుభావుడికి అంత స్థితిలో ఉంటూ సాధన చేస్తూ ఆ స్థితిలో ఉన్నవాడికి ఒకప్పుడు అనుకోని ఒకానొక ప్రారబ్ధం వెనక్కి లాగేసిందయ్యా అన్నాడు ఇక్కడ. ఏకదాతు మహానద్యాం కృతాభిషేక నయ్యమికావశ్యకో బ్రహ్మాక్షరమభిగృణానో ముహూర్తత్రయముదకాంత ఉపవివేశ. ఒకసారి గంట కిందలో స్నానం చేసి అక్కడ నిత్యం చేయవలసినటువంటి సంధ్యావందనాది కర్మలు పూర్తి చేసుకుని ఆ నది ఒడ్డున సుమారు 2 గంటల కాలం బ్రహ్మజపం చేసుకుంటున్నాడు. బ్రహ్మము అంటే 2 చెప్తారు ఇక్కడ, ప్రణవము గాయత్రి కూడా. అది అక్షరం బ్రహ్మ అన్నారు కనుక ఓమిత్యేక అక్షరం బ్రహ్మ. ఆ ప్రణవధ్యానం చేస్తూ జపిస్తూ 2 గంటల సేపు తాదాత్మ్య స్థితిలో ఉన్నాడు ఆయన. అటువంటి సమయంలో అక్కడ నీరు తాగడానికి ఒక గర్భిణీ అయినటువంటి లేడీ అక్కడికి వచ్చినది. ఆ నీరు త్రాగుతూ ఉండగా దూరంగా మృగపతేరున్నాదో లోక భయంకర ఉదపతత్. మృగపతే అంటే సింహం యొక్క నాదం వినబడింది. దానితో బెదిరిపోయినటువంటి ఆ లేడీ ఒక దుముకినది. ఆ దుముకేటప్పుడు ఆ వేగానికి ఉరుభయావగలితో యోని నిర్గతో గర్భస్రోతస నిపపాత. ఆమె యొక్క గర్భంలో ఉన్న శిశువు అప్పుడు బయటకు వచ్చి ఆ నీటిలో పడిపోయాడు. తర్వాత అది వెళ్ళి మరణించినది. అప్పుడు ఆ నీటిలో పడిన శిశువుని తీసుకున్నాడు, దయతోనే తీసుకున్నాడు. అనుకంపయా రాజశిర్ భరత ఆదాయ మృతమాతరమిత్యాశ్రమ పదమనయత్. అనుకంపయ అంటే దయతో తీసుకుని మృతమాతరం తల్లి మరణించినటువంటి పిల్ల కదా అనేటువంటి జాలితో ఆశ్రమానికి తీసుకొచ్చాడు. తీసుకుని వచ్చి అహరహ తత్పోషణ పాలన లాలన ప్రేరణ అనుజ్జానేన. అహరహ అంటే అనుదినము కూడాను ఆమెను పోషించడం, లాలించడం, పాలించడం, ప్రీతిగా చూడడం, ఆమె గురించే చింతన చేయడం మొదలయ్యింది క్రమంగా. అంటే అన్నీ విడిచిపెట్టిన వెళ్ళే మహానుభావుడికి ఆ లేడీ పిల్లతో ఒక మమకారం ఏర్పడింది. అంటే దయ మంచిదే కానీ అది మోహంగా మారడం మొదలైంది. క్రమంగా అనాత్మనియమా సహ యమాహ, అతడు చేస్తున్న నియమాలు ఆత్మనియమాహ సహ యమాహ, అతడు చేస్తున్న ఆత్మనియమాలు, అదేవిధంగా యమములు, పురుష పరిచర్యాదయ, అతను చేసే ఈశ్వరార్చన, ఇవన్నీ ఏకైక సహ ఒక్కొక్కటి కతిపయేన అహర్గణేన వియుజ్యమానాఖ్యల సర్వ ఏవోదవసన్. క్రమక్రమంగా అతను చేసిన అనుష్ఠానాలు, యమనియమాలు, భగవదారాధనలు ఇవన్నీ తగ్గడం మొదలుపెట్టాయి. ఎందుకంటే సమయం ఈ లేడి పిల్లకి కేటాయించడం అనేది మొదలైంది. అటువంటి వాడు క్రమంగా తాను చేస్తున్న అనుష్ఠానాదులను కూడా ప్రక్కన పెట్టి శరణు పొందిన వారిని ఉపేక్షించడంలో దోషం తెలుసు కనుక, అంటే తన దిక్కని ఉన్నటువంటి వాళ్ళని ఉపేక్షించకూడదు కనుక చేరదీశాడు. అయినప్పటికీ ఆ లాలించుట మొదలైనవి చేయడంలో తలమునుకలైపోయాడు. ఏవం విధార్థే స్వార్థానపి గురుతరానుపేక్షంతే. కొంతమంది పరోపకార సందర్భంలో సొంత ప్రయోజనాలను కూడా విడిచిపెడుతూ ఉంటారు కదా, ఆ విధంగా ఇది మొదట కనిపినప్పటికీ క్రమంగా స్నేహానుబద్ధ హృదయ ఆసీత్. ఇది చాలా ప్రమాదం అండి. స్నేహం అనేది ఒకదానితో అటువంటి అనురాగం ఏర్పడితే దాన్ని అనుబంధం చేసుకుని చాలా వస్తుంటాయి. ఒకదాని యందు మోహజనితమైన రాగం ఏర్పడితే దానికి అనుబంధంగా ద్వేషం అనేది ఇంకొకరి వైపు ప్రసరిస్తుంటుంది. దానికి తోడు తచ్చింతనం అదే ఉంటూ తన హృదయంలో ఇంతవరకు చిన్న సాధనలన్నీ పక్కన పోయాయి. పైగా దీనికి దేని నుంచైనా ప్రమాదం వస్తుందేమో భయం కూడా మొదలైంది. చూసారా, అనురాగం కాస్త భయంగా మారింది. వృకశాలా వృకాదిభ్యో భయం ఆశంసమానో సదాయ సహ హరిణకుణకేన వనం సమావిశతి. ఈమెను విడిచిపెట్టి నేను కానీ బయటకు వెళితే క్రూర జంతువుల వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందేమోనని ఆ లేడి పిల్లను కూడా తనతో పాటు తీసుకువెళుతూ ఉన్నాడు. తన అడవిలో సమిధులకి వెళ్ళినా, సాధనకి వెళ్ళినా, దేనికి వెళ్ళినా పక్కన లేడి పిల్ల వస్తాం. క్రమంగా ఎక్కడైనా లేడి పిల్ల కింద నుంటే బురదలో అట్లా పడుతుందేమని ఎత్తుకుని కూడా వెళ్తున్నాడు. అలాగ సంచరిస్తున్నాడు. క్రమంగా క్రియాయా నిర్వర్త్యమానాయా మంతరాళేప్యుత్థాయోత్థాయ యదేనమ విచక్షీత తర్హి వావస వర్షపతి ప్రకృతిస్థేన మనసా ఆత్మ ఆశిష ఆశాస్తే స్వస్తిస్తాద్వత్సతే సర్వతి ఇది. ఆఖరికి అతను ఏదైనా జపమో అనుష్ఠానమో యజ్ఞయాగాలు చేసుకుంటూ ఉంటే అక్కడెక్కడో లేడిని కట్టిపెట్టు ఉంచే వస్తాడు, మధ్యలో ఆపి మరీ వెళుతుంటాడు ఎలా ఉందో చూసుకోవడానికి. ఇలా మారుతున్నది. ఎల్లవేళలా అతనికి ఆమె గురించి చింతన తప్ప మరొకట్లేదు. ఏవో కొన్ని నిత్యకర్మలు లాంటివి చేసినా మనస్ఫూర్తిగా చేయట్లేదు, ఏదో చెయ్యాలని మాత్రమే చేస్తున్నాడు. అంటే సాధారణంగా చాలామంది నిత్యం అలా చేస్తారో అలా చేస్తున్నాడు అనమాట.
ఇక్కడ మొక్కుబడి వ్యవహారాలే. అక్కడ మనసు అక్కడ ఉండమన్నా ఉండదు. రోజు ఇంత చేయాలి, అది చేసేయాలి, అయిపోయింది. దాంతో తృప్తి, మనసు పెట్టట్లేదు. అలా చేస్తున్నాడు. మధ్య మధ్య లేచి పెడుతున్నాడు. పైగా ఒక దరిద్రుడు, పైగా పీనాశ అయినటువంటి వాడు తన సంపద కోసం ఎంత ఆత్రపడతాడో ఈమె కోసం అంత ఆత్రపడుతున్నాడు. ఇలా గడుస్తున్నది. కొంతకాలం అయ్యేటప్పటికల్లా ఆ లేడు ఒకరోజు బయటకు వెళ్ళింది ఏదోలాగా, మరి కనిపించలేదు. దానితో ఇతడు దిగులు మొదలైపోయింది. క్షోభ చాలా తీవ్రంగా అయిపోయింది. ఆమె గురించే శోకిస్తూ ఉన్నాడు. ఎలా అంటే పీనాశవాడు కూడబెట్టుకున్న ధనాన్ని ఎవరైనా దొంగిలిస్తే వాడు ఎంత బాధపడతాడో. పైగా కూడబెట్టుకున్న ధనం దొంగిలిస్తే అనలేదు, పీనాశివాడు కూడబెట్టుకున్న ధనం అన్నారు అక్కడ. వాడుకున్న బాధ ఇంకెవరికి ఉండదు. అంత బాధపడుతున్నాడు అది కనబడకపోయేటప్పటికల్లా. పైగా మనస్సు నిలబడట్లేదు, అటు ఇటు తిరుగుతున్నాడు, అన్వేషిస్తున్నాడు ఆమె కోసమే. క్రమంగా ఆమెను భగవంతుడు రక్షిస్తే బాగుండు, అది క్షేమంగా తిరిగి వచ్చి ఈ ఆశ్రమంలో ఆ లేత గడ్డిని తింటూ ఉంటే నేను చూసే యోగం ఉందా నాకు అంటూ ఈ చింతల్లోనే పడి దుఃఖిస్తున్నాడు ఆమె కనబడకపోయేటప్పటికల్లా. పైగా సూర్య భగవానుడు కనబడగానే ఆ సూర్యుని ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా లేడి తిరిగి రాలేదు, ఆమెను ఎలాగైనా వచ్చేటట్టు చెయ్యవా అని. ఒకప్పుడు సూర్యుని చూడగానే ఆ గాయత్రి మంత్రము పరమాత్మని దర్శించిన మహానుభావుడు ఇప్పుడు ఈ విధమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. పైగా ఆ తల్లి లేడి నా దగ్గర ఆ పిల్ల లేడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నేను కాపాడుకోలేకపోయేనే అని ఒక దిగులు మొదలైంది. పైగా ఇదివరకటి స్మృతులు తెచ్చుకుంటున్నాడు, స్మృతి కూడా లేడైపోయింది. ఆ స్మృతులు ఏమిటంటే, ఎప్పుడైనా నేను కళ్ళు మూసుకుని జపం చేసుకుంటూ ఉంటే నేను కోపగించుకున్నానేమో దగ్గరికి వచ్చి ఆ కొమ్ముతో నన్ను రాసేది, అలాంటి లేడి పిల్లి ఇప్పుడు కనిపించట్లేదే. అలాగే నేను హవిస్సులు సిద్ధం చేసుకుని వస్తే అది వచ్చి దాన్ని చెదరగొడితే కోపగించుకునేవాడిని. కాసింత నా కోపం చూసి భయపడి పక్కకుండేది, ఒక మునికుమారుల్లా పక్కగా భయంగా కూర్చేది బెదురు చూపులతో. అప్పుడు వెళ్ళి నేను లాలిస్తే వచ్చేది. అలాంటి లేడి పిల్ల ఎక్కడున్నదో ఏమిటో అంటూ భూమి మీద వెతుకుతున్నప్పుడు అడుగుజాడలు కనబడుతున్నాయేమో అని చూశాడు. అప్పుడు భూమిని అన్నాడు, ఓ భూమి నువ్వు ఎంత అదృష్టవంతురాలివి, ఆ లేడి పిల్ల యొక్క అడుగుజాడలు నీ మీద పడ్డాయి కదా అన్నాడు. అక్కడ అంటే సాధారణంగా కృష్ణ మృగము తిరిగినటువంటి చోటు చాలా పవిత్రము భూమి ఎందు అంటారు ఇక్కడ. అది కృష్ణ మృగం, దాని యొక్క గుర్తులు పడ్డాయి నీకు, అందుకు నువ్వు సంతోషిస్తున్నావు అనే వాక్యాన్ని కూడా స్మరించుకుంటూ మొత్తానికి ఇతర జరిగిన పరిస్థితి ఏమిటి, అంతవాడు ఇలా ఎందుకు అయ్యాడయ్యా అంటే గొప్ప మాట చెప్తున్నారు. మృగదారకాభాసేన స్వారబ్ధ కర్మణ యోగారంభణతో విభ్రంసిత. లేడిపిల్ల రూపంలో వచ్చినటువంటి ప్రారబ్ధ కర్మ వల్ల ఆయన తన యోగ స్థితి నుంచి జారిపడ్డాడు. ఇక్కడ ఈ కథ చెప్పడంలో సాధన సమయంలో ఎంత జాగరూకుడయ్యో ఉండాలో చూడండి. ఇక్కడ ఇంత భాగవతమైన అంత వచ్చాక వృద్ధులైనా కూడాను నా మనవడు నా గుండెకాయండి, నా మనవరాలు నాకు ప్రాణం అండి అని వాళ్ళు కనబడతారు. ఏం భాగవతం వింటారో అర్థం కాదు. అలాగే వాళ్ళందరి మీద ద్వేషం పెట్టుకోమని కాదు, మోహాలు అంతా పెంచుకోకూడదు. ఎందుకంటే నీ భావంలో నీ సాధనలో అవే వస్తూ ఉంటాయి. వాటిని తొలగించి పరమాత్మని చింతన చెయ్యాలి అన్నప్పుడు అది కాకుండా ఇవే చింతనలోకి వస్తుంటాయి. ఏది చింతనకు వస్తే అది నువ్వు అయిపోతావు. ఇదే ఒక్కటి సూత్రం అండి. ఏది మన చింతనలో ఉంటుందో తర్వాత మన స్థితి అదే. అందుకే విషయ చింతన ఎక్కువ చేస్తే ఏం బాధపడక్కర్లే, మళ్ళీ విషయాల్లోనే పడతావు. విష్ణు చింతన చేస్తే మరి వెనక్కిరో, విష్ణువులోనే ఉంటావు. అదొక్కటి తెలుసుకుంటే చాలు. కనుక చింతన ఎటు తిప్పాలో గ్రహించవలసింది ఈ కథ ద్వారా. అది అయితే ఇంత మహానుభావుడికి ఇలా వచ్చిందా అంటే అతని ప్రారంధం యొక్క బలమయ్యా ఇది అన్నాడు ఇక్కడ. కానీ ప్రారంధాన్ని ఏ ఒక్కరూ అతిక్రమించలేరు. ఒక 3 జన్మల ప్రారంధం అతనికి. ఒకటి భరతుడిగా ఉన్నటువంటి ప్రారంధం, అది అవుతోంది ఇప్పుడు. ఇంకా రెండవది వస్తుంది, తర్వాత ఏమొస్తుందో చూద్దాం. మొత్తానికి ప్రారంధం. ఈ ప్రారంధాన్ని మహానుభావులు ఎలా ఎదుర్కొంటారో కూడా తర్వాత తెలుసుకోవాలి. ఈ కథలో అనేక సందేశాలు మేళవించున్నాయి. కేవలం భౌతికంగా వినగానే మోహంతో ఉన్నవాడు ఎలాగా క్రమంగా జారిపోతాడనేది మాత్రమే కనబడుతుంది. కానీ భరతుని విషయంలో అలా వెంటనే అనడానికి లేదు. అందుకే ఇక్కడ మృగరూపములో ఉన్నటువంటి ప్రారబ్ధము చేత అని ఒక మంచి మాటను చెప్తున్నారు సుఖయోగిందుల వారు పరీక్షిత్ మహారాజుతో. ఆ విధంగా భగవదారాధన లక్షణాశ్చ యోగ తాపసో భగవదారాధన లక్షణాశ్చ కథమిత రథా జాత్యంతర ఏణ కుణక ఆసంగ సాక్షా నిశ్రేయస ప్రతిపక్షతయా. ఇంతవరకు భగవదారాధనతో కూడుకున్నది, యోగముతో తపస్సుతో కూడుకున్నటువంటి అతని యొక్క అంతఃకరణము జాత్యంతరయాణ కుణక, పోని మానవ జాతికి చెందింది కాదు, పశుజాతికి చెందినటువంటి అంటే మరొక జాతి అది. దానికి సంబంధించిన మోహంతో అతడు ప్రాక్పరిత్యక్త దుశ్చజ హృదయాభిజాతస్య తస్య అంతరాయ విగత యోగారంభణస్య
ఒక్కొక్క శబ్దం చాలా బలంగా చెప్తున్నాడు ఇక్కడ సుఖయోగింద్రుడు. ప్రాక్ పరిత్యక్త దుశ్చజ హృదయాభిజాతస్య. ఇతరుల మోహంలో పడిపోయే స్వభావం ఉన్నవాడండి అంటే కాదండి. ఎందుకంటే ఎవరికైనా పుత్రికాదులు ఎందు మోహం ఉంటుంది. అలాంటి మోహాన్ని గడ్డిపరకలాగా పరిత్యజించేసి తన రాజ్యాన్ని, అధికారాన్ని, సంపదల్ని అన్నిటినీ కూడా విడిచిపెట్టి అడవికొచ్చిన మహానుభావుడు. ఇలాంటి లేడి పిల్ల మోహంలో ఉన్నాడు. ఇది యోగానికి అంతరాయమైంది. ఆ మోహాన్ని ఎందుకు నిందించడం అంటే యోగానికి అంతరాయమైంది. ఇక్కడ తన సాధనకి, తన చింతనకి, తన తపస్సుకి, తన భగవదారాధనకి ఒక అడ్డంకిగా అయిపోయింది ఈ స్థితి. అలాంటి అంతరాయం అనేది ప్రారంధం అతనికి కలిగింది. ఇలా అవుతూ ఉంటే కాలం ఊరుకుంటుందండి. మనం నడిచిపోతూ ఉంటాం, తర్వాత శాశ్వతం అనుకుంటాం, కానీ కాలం ఊరుకోదు. ఆత్మాన మహిరివ ఆకుబిలం దురితిక్రమ కాలహ కరాల రభస ఆపద్యత. కాలం వచ్చింది. ఆ కాలం ఎలా ఉన్నదంటే కలుగులో దాక్కున్న ఎలకని పాము ఎలా పట్టుకుంటుందో, ఎవడు ఎక్కడ ఉందామని వాడంతా వాడు బిగించు కూర్చున్నా కాలం వచ్చి లాక్కుంటుంది. ఇక్కడ అలాగా కాలంతో శరీరాన్ని త్యజించాడు. కానీ ఆ వెళ్ళిపోయే సమయంలో మృగయేవాభినివేశిత మనాహ, అతడుకు మనస్సంతా లేడీ అందే నిలబడిపోయింది కనుక తర్వాత జన్మలో లేడీగానే జన్మించాడు. మృతజన్మానుస్మృతి రితరవన్ మృగశరీరం అవాప. నిరంతరం ఆ లేడీని చిత్రం చేయడం వల్ల తర్వాతి జన్మలో లేడీగానే పుట్టాడు. ఇది అంతకాల స్మరణ చాలా ప్రభావం చూపిస్తుంది ఇక్కడ. అందుకే చివరికి ఏది మిగులుతుంది అని ఆలోచించాలి. ఏ స్మృతిని నువ్వు జీవితం అంతా అభ్యాసం చేస్తావో అది చివరికి వస్తుంది ఇక్కడ. అలాంటి తీవ్రమైనటువంటి లేడీ గురించి ధ్యానము తన యొక్క చింతనలో అదే యోగంగా మారిపోవడం వల్ల తర్వాత జన్మ ఏమైంది? లేడీ జన్మైంది. కానీ అంతవరకు చేసిన భగవదారాధన వ్యర్థమయ్యిందా? ఇది మళ్ళీ ఆలోచించవలసింది. కథలో అన్ని కోణాలు ఉంటాయండి. అందులో ఒక్కొక్క కథని ప్రశాంతంగా కూర్చుని ఒక్కొక్కటి విచారణ చేస్తూ ఉంటే అది నిజానికి శ్రవణ యోగం అవుతుంది ఇక్కడ. ఇతనికి మళ్ళీ జన్మలో ఏమైందంటే భగవదారాధన సమీహానుభవేన అనుస్మృత్య భృషమనుతప్యమాన ఆహా. ఇదివరకు చేసిన భగవదారాధన యొక్క ప్రభావం చేత అనుస్మృత్య గత జన్మ గుర్తున్నది ఇక్కడ. అది అదృష్టం అండి. గత జన్మ గుర్తుండడం వల్ల ఇప్పుడు లేడీ జన్మ నాకు వచ్చింది, కానీ ఈ శరీరం నిజానికి లేడీ శరీరం నా అసలు స్వరూపం కాదని స్పృహ. జన్మలు తెలుసుకుంటే ఇది నా అసలు స్వరూపం కాదని స్పృహ ఉంటుంది. ఈ సుఖదుఖాలు నేననే భావంతో అనుభవిస్తున్నవాడు ఆ గుండెలో అంగుష్ఠమాత్ర పురుషుడే, వాడే అనుభవిస్తుంటాడు. దేహం అంతా కాదు, కానీ దేహము నేననే భావాన్ని ఆరోపించుకుని ఎవడైతే సుఖదుఖాలు అనుభవిస్తుంటాడో వాడు హృదయంలో అంగుష్ఠమాత్ర పురుషుడే వాడు, కానీ దేహమంతా నేను అనుకుంటాడు. గత జన్మ స్మృతి వల్ల ఇతనికి ఈ లేడీ జన్మ ఎప్పుడైతే వచ్చిందో తెలుసుకున్నాడు. మోహం ఎంత ప్రమాదికారో, కానీ చింతన జాగ్రత్తగా ఉంచుకోవాలని తెలుసుకుని అహో కష్టం భ్రష్టోహం ఆత్మవతామనుబధాద్యద్విముక్త సమస్త సంఘస్య వియుక్త పుణ్యారణ్య శరణ్యస్య ఆత్మవత ఆత్మని సర్వేషామాత్మనాం భగవతి వాసుదేవే తదనుశ్రవణ మనన సంకీర్తనారాధనానుస్మరణాభియోగేన అశూన్య సకలయామేన కాలేన సమావేశితం సమాహితం కార్స్నేన మనస్తత్వ పునర్మమాబుధస్యారాన్ మృగసుతమను పరిశుశ్రవా. ఇతడు ఆలోచిస్తున్న మాటలు ఎంత దివ్యమైనదో. అహో ఎలాంటి స్థితికి వెళ్ళిన గత జన్మలో ధీరులైన వారు తపస్సు చేసేటటువంటి మార్గం ఏదైతుందో అటువంటి ముని మార్గం నుంచి భ్రష్ట జారిపడిపోయాను. ధైర్యంతో అన్ని ఆసక్తులు విడిచిపెట్టి పవిత్రమైన అరణ్యాన్ని ఆశ్రయించి ఏకాంతంలో వాసుదేవ చింతన వాసుదేవ మననము చేస్తూ ఆయన్నే కీర్తిస్తూ ఆయన్నే ఆరాధిస్తూ ఆయన స్మరణలో పట్టుదలగా ఉన్నటువంటి నేను, ప్రతి క్షణాన్ని సార్థకం చేసుకుని బ్రతికినటువంటి నేను, సకల ప్రాణుల హృదయంలో ఉన్న పరమాత్మపై హృదయాన్ని స్థిరంగా నిలిపిన నేను అలాంటి భగవంతునికి దూరమై ఒక లేడీ పిల్ల వెంటపడి లక్ష్యం నుంచి జారిపోయాను. ఇది రెండవ మాట. యోగం నుంచి జారిపోయానంటే సాధన నుంచి జారిపోయాను. రెండవది లక్ష్యం నుంచి జారిపోయాను. లక్ష్యం ఏంటి? తాను ఏది పరమార్థం అనుకున్నాడో, దేని యందు దృష్టి పెట్టాడో దాని నుంచి జారిపడిపోయాడు. ఇది ఎంత భ్రష్టత్వం వచ్చింది అని తెలుసుకుని ఇప్పుడు నేను మళ్ళీ ఇతరులేళ్ల సాంగత్యంలో పడుతూ ఉంటే మళ్ళీ అదొక విధమైనటువంటి దుస్థితికి కారణమవుతుందని ఆయన చింతన చేసి అన్నీ విడిచిపెట్టి తాను పుట్టిన కాలంజర పర్వతం అనే పర్వతంలో పుట్టినవాడు ఆ పర్వతాన్ని విడిచిపెట్టి ఇదివరకు తాను సంచరించిన గండకి నదీ తీరానికి తిరిగి వచ్చారు. ఇక్కడ
శాలగ్రామం పులశ్చ పులహాశ్రమం కాలంజరాత్ ప్రత్యాజగామ. ఆ కాలంజర పర్వతం నుంచి తిరిగి ఆ పులశ్చ పులహ అనే మహర్షుల యొక్క ఆశ్రమ ప్రాంతమైనటువంటి గండకీ నదీ తీరంలో శాలగ్రామ క్షేత్రంలో కూర్చొని మళ్ళీ సంఘం ఏర్పడుతుందేమన్న భయంతో ఏకాంతంలో గడపడం మొదలుపెట్టాడు. సంఘం అంత ప్రమాదకరమండి. ఒక్క అటాచ్మెంట్ వచ్చిందా దాని చింతని నిన్ను దిగజార్చి తీరుతుంది, అందులో సందేహం లేదు. అనుబంధమే మహాప్రమాదకరం. అహంకారం బలిసేది మమకారం వల్లే. మమకారం తీస్తున్న కొద్దీ అహం ఒంటరిగా మిగిలిపోతుంది. అహం ఒంటరిగా మిగిలిపోతే అహం ఏకమనే తత్వంకి వెళ్ళగలం. దానికి ఇన్ని తగిలిస్తున్నాం. దేహం నేను అనుకోవడం అదొక తగిలింపు, అక్కడి నుంచి ఎన్నో తగిలింపులు. అది ఈ జన్మలో భయపడ్డట్ట దానికి. ఇది అది భృశముద్విగ్న. భృశముద్విగ్న అంటే బాగా భయపడినటువంటి వాడే. ఎందుకు అంటే మళ్ళీ ఏ సంఘం తగులుతుందో అని భయంతో అక్కడే ఉంటూ ఆత్మ సహచర. అరే మరెవరూ లేకపోతే తోడు ఎలాగండి అంటే తనకు తానే తోడు అయి ఆత్మ సహచర అని గొప్ప మాట వాడాడు ఇక్కడ. ఆత్మయే తోడుగా ఉన్నవాడే అంటే తనకు తాను తోడు ఎలా అవుతాడు అంటే ఆత్మ చింతనయే తోడుగా ఉన్నది. ఆత్మ అంటే ఎవరు? వాసుదేవుడైన బ్రహ్మము. ఆయన చింతన చేసేటప్పుడు వేరే తోడేమిటయ్యా? కొంతమంది ఎవరూ లేకపోతే భయం వేస్తుందంటే వాడు భగవంతుడు ఉన్నాడని స్పృహ లేదు కనుక. ఆ స్పృహ ఉంటే ఎవరూ లేకపోతే శాంతిగా ఉంటుందని భగవచ్చింతలోనే హాయిగా గడపచ్చు ఇక్కడ. కనుకనే ఆత్మ సహచరహ అని గొప్ప మాట వేశాడు. అటువంటి వాడి మృగత్వ నిమిత్తావసానమేవ గణయన్. ఈ లేడి బ్రతుకు ఎంత వేగం పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆ మహానుభావుడికి కూడా ఆత్మహత్య చేసుకుని శరీరం పోగొట్టుకోకూడదు. ఏమిటి లేడి బ్రతుకుని చచ్చిపోతే మళ్ళీ ఆ పాపం వల్ల మళ్ళీ కొన్ని భయంకరమైన జన్మలు వస్తాయి. ప్రారంధం ఎంతవరకు అంతవరకు ఈ దేహం భరించవలసినదే. ఈ లోపల నువ్వు తీసేద్దామన్నా అది పోదు, ఉంచుకుందామన్నా ఉండదు. తెలుసుకో ఇక్కడ. అది వచ్చిన తర్వాత రాలిపోయి తీరుతుంది. ఏడ్చినా మొత్తుకున్నా రాలిపోతుంది. ఈ లోపల తీసేద్దామన్నా పోదు, అప్పుడు ఉంచుదామన్నా ఉండదు. ఇది గ్రహించాలి. అది గ్రహించుకున్నవాడే ఆ మహానుభావుడు తన సమయం వచ్చింది తెలిసిపోయింది దానికి. ఎందుకంటే గత జన్మే గుర్తున్నవాడివి ఈ జన్మ ప్రారంధం ఎక్కడ పరిసమాప్తం అవుతుందో తెలుస్తుంది. ప్రారంధానుభవమే జీవితం. ఇది ఒక్కటి తెలుసుకోండి. అనుభవం అనేది పూర్తవుతుంది. ఇది తెలుసుకున్న వెంటనే గమనించిన వాడి మృగశరీరం తీర్థోతుక క్లిన్నం ఉత్ససజ్జ. ఇంకా కాలం తీరిపోయిందని తెలుసుకున్నవాడి ఆ గండకీ నదిలోకి వెళ్ళిపోయి శరీరం త్యజించాడు. ఇక్కడ అది ఆత్మహత్య కాదు. అదొక విధంగా ఒక అవధూతలు మొదలైన వారు కాలం తీరిన తర్వాత తమను తాము అగ్నికి మొదలైన వాటికి ఎలాగ ఆహుతి చేసుకుంటారో అలా తనని తాను జలసమాధి చేసుకున్నాడు. ఇది ఎవరికి చెల్లుతుంది అంటే దేహాత్మ భ్రాంతి లేని వారికి, తత్వచింతన ఉన్న వారికి. ప్రతివారు ఇలాంటి పని చేయడానికి వీల్లేదు. అప్పుడు కస్యచి ద్విజవరస్య అంగిర ప్రవరస్య. ఆ సమయంలో మళ్ళీ తర్వాత జన్మ వచ్చిందండి, మూడవ జన్మ. ఇక్కడ మాట అంటారు పోతన గారు, పరమ మునులకైన బాయదు కర్మము నరుల నంగనెంత నరవరేణ్య. పరమమునులకైన బాయదు కర్మము నరుల నంగనెంత నరవరేణ్య. మహానుభావుడికే తప్పలేదు, ఇక మానవులు ఎంతయ్యా? అల్పాల్ప సాధకులు భరతంతో పోల్చుకోవడానికి కూడా లేదు. కానీ ఎంత జాగరూకంగా ఉండాలో హెచ్చరికగా ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది. అలా జాగరూకంగా ఉంటే ఒకవేళ భ్రష్టమైన గతంలో చేసిన భగవత్ సాధన సహకరిస్తుంది. అది ఇందులో గొప్ప విషయం. ఇక్కడ అలా సహకరించింది. తర్వాత జన్మ వచ్చింది దానికి. అది కూడా అంగిరి గోత్రానికి చెందినటువంటి గొప్ప వేదవేత్త ఇంట జన్మించాడు. ఆయనకి 2 భార్యలు. మొదటి భార్య యందు 9 కొడుకులు ఉన్నారు. చిన్న భార్య యందు కవలలు కలిగారు. కవలలు అంటే ఒక కొడుకు ఒక కూతురు. అందులో కొడుకుగా పుట్టాడు మహానుభావుడు. ఇక్కడ ఏ పేరు చెప్పకపోతే బాగోదు కనుక ఏదో పేరు చెప్పుకోవాలనికి. మళ్ళీ భర్తలు అంటామా? ఆ జన్మలో పేరేమిటో చెప్పలేదు భాగవతకారుడు. చాలా తెలివిగా చేశాడు. పేరు ఆ ద్విజపుత్రుడు అని అడిగిన పేరు చెప్పలేదు. ఎందుకంటే నామరూపాభిమానం లేనివాడు కనుక నామాన్ని కూడా చెప్పలేదు అక్కడ. అది గొప్ప విషయం. మనం పోల్చుకోవడానికి ఏదో ఒక పేరు పెట్టుకోవాలి కనుకే భరతుడు అన్నారు. భరతుడు అంటే మళ్ళీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మనకి. దుష్యంతుడు పుత్రుడా, రాముడు తమ్ముడా అని. కనుక డౌట్ పోవడానికి ఈ జన్మలో అతడున్న స్థితి బట్టి ఆయనకో పేరు పెట్టారు. అదేంటో తెలుసుకుందాం మొత్తానికి. ఇతడు చరమ శరీరేణ విప్రత్వంగతమాహు. చరమ శరీరేణ ఆఖరి జన్మ అతనికి. అంటే ఇంతవరకు ఎన్ని తోలులు ధరించాడో కానీ ఇది ఆఖరి తోలండి. ఇక్కడ ఆఖరి జన్మ అంటే సామాన్యం కాదండో. ఒక్క జన్మలో 2 జన్మల్లో ముక్తన్న చిన్న విషయం కాదు. జీవుడు ప్రకృతిలోకి ప్రవేశించగా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాడో తెలియదు. అందుకే పరం గురించి చెప్తే ఎందుకు రుచించట్లేదంటే దేహాలు అలవాటైనట్లుగా ఈశ్వరుడు అలవాటు కాలేదు కనుకనే ఇప్పుడు ఈశ్వరుడి గురించి చెప్తే రాదు.
ఏదో వేషాలకు పోయి పెద్ద పెద్ద ఉపాసనలకు దిగినప్పటికీ కూడాను ఆత్మజ్ఞానం రాదు, వైరాగ్యం రాదు, అహంకారం పోదు. ఎందువల్ల? దేహాలు అలవాటైపోయాయి, తత్వచింతన రాలేదు. కానీ ఇప్పుడైనా కనీసం అలవాటు చేసుకుంటే తర్వాత జన్మలకైనా పనికొస్తుంది కదా. కనుక చర్మ శరీరం అంటే చిన్న విషయం కాదండి. చర్మ శరీరం ఇతనికి లభించింది ఆఖరి జన్మ. ఇది ప్రారబ్ధవశాత్తు, ప్రారబ్ధం ఉంది, ఈ శరీరం పొంది అనుభవించవలసిన కర్మశేషం ఉంది కనుకనే మహానుభావుడు 3వ జన్మలో మానవ జన్మ, అది ఉత్కృష్ట జన్మని పొందాడు. వేదవేత్తలు ఇంట పుట్టాడు. కానీ పుట్టుకతోనే జ్ఞాని మహానుభావుడు. ఇక్కడ కేవలం ప్రారబ్ధం అనుభవించడానికై దేహం అంతే, కానీ దేహంతో తాదాత్మ్యం లేదు. అటువంటి వాడు దేహంతో ఉన్నా ప్రారబ్ధానుభవం దేహంతో జరిగిపోతుంది, కానీ అతడి స్థితి మాత్రం బ్రహ్మముతోనే ఉంటుంది. అటువంటి వాడు అంటే ఒక జీవన్ముక్తావస్థ అని చెప్పుకోవచ్చు. మరి శరీరం ఎందుకు ఉంది? ప్రారబ్ధం ఉంది కనుక. జీవన్ముక్తులకైనా ప్రారబ్ధానుభవం పూర్తయ్యే వరకు శరీరం ఉంటుంది, కానీ వాళ్ళకి శరీర తాదాప్యం ఉండదు. అందుకే పెద్ద చర్చ జరుగుతుంది వేదాంత శాస్త్రంలో. ఎవరికైనా కర్మ తప్పదంటారు కదా, జీవన్ముక్తులు కర్మబంధములు పోతాయి కదా. అతనికి ఆగామి సంచిత ఉండదు, కానీ ప్రారబ్ధం ఉంటుంది కదండి. అంటే ప్రారబ్ధం అనుభవించక తప్పదు జీవన్ముక్తులకు కూడా అంటే నిజమే, కానీ నిజం కాదన్నారు పెద్దలు. అప్పుడు రమణ మహర్షి జీవన్ముక్తుడైనా ఎలా ఉన్నాడు అని ఇత్యాది ప్రశ్నలు వస్తాయి. అంటే వాళ్ళకు ఉన్నప్పటికీ కూడాను వాళ్ళకి ప్రారబ్ధం అంటదుట. ప్రారబ్ధం అంటకపోతే మరి శరీరం ఎందుకుంది? దానితో వాళ్ళకి ఆకలి, దప్పిక, కష్టం, సుఖం వస్తుంటాయి కదా. అంటే ఒకవేళ ప్రారబ్ధం దేహానికి మనస్సుకు ఉన్నప్పటికీ కూడా అవి నేననే తాదాత్మ్యం వాళ్ళకి లేదు కనుక ప్రారబ్ధానుభవం లేనట్టే. ప్రారబ్ధం ఉన్నది శరీరంతో పాటు గనక ఉన్నట్లే, కానీ ఉన్నట్లా లేనట్ట అంటే ఉన్నా లేనట్లే. ఇది తెలుసుకోవాల్సింది. కానీ జీవన్ముక్తులకు ప్రారబ్ధ కర్మానుభవం ఉండదనే మనం చెప్పుకోవాలి ఇక్కడ. అయితే దాన్ని అనుభవిస్తున్న దేహంతో ఉన్నాడు కనుక ఉందనాలి. మరణ పర్యంతం ఉంటారు, కానీ వాళ్ళు దానికి అంటారు. అది ఎలాంటిది అంటే మొన్ననే ఒక ఉపమానం చెప్పుకున్నాం మనం. ఒక కడవని నీటిలో ముంచి ఉంచినట్లు, ముంచి తీసినట్లు అనేది. కడవని నీటిలో ముంచి ఉంచినట్లు అంటే కడవ ఉంది, కడవలో నీరుంది, చుట్టూ నీరుంది, చుట్టూ నీరు, కడవలో నీరు. కడవ పగిలిపోతే కడవలో నీరు పోయిందా? కడవలో నీరు పోలేదు, అంతకుముందు ఉన్నది అది. అలా ఉంటాడు జీవన్ముక్తుడు. దేహం అనే కడవ మాత్రం ఉంది, కానీ అతను సర్వవ్యాపకమైన బ్రహ్మమై ఉంటాడు. అది ఆ అవస్థ అర్థం చేసుకోవడానికి మంచి ఉపమానాన్ని పెద్దలు చెప్పారు. ఈ అవస్థ అర్థం చేసుకోవడమే మహాకష్టం సామాన్య సాధకుడికి. ఇది చింతన అవి చేశారంటే కనీసం అర్థమవుతుంది. అర్థం చేసుకోవడం, జీవన్ముక్తుని అర్థం చేసుకునే స్థితి సామాన్యం కాదండి. ఎందుకంటే ఇది చేస్తే నాకు బాగుంటుంది, అది చేస్తే ఇంకోలా ఉంటుందని ఆలోచించేటువంటి సామాన్య సాధకుడికి ఇది అర్థమయ్యే విషయం కాదు. మొత్తానికి మహానుభావుడి స్థితి అలా ఉన్నటువంటిది. అందుకే ఈ మహానుభావుడు ఈ జన్మలో కూడా సంఘం ఏర్పరచుకోకుండా ఎవరికి తన యొక్క స్థితి ఏమిటో తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు. చూసేవాళ్ళని ఏమనుకుంటున్నారు? మూర్ఖుడు, జడుడు, దేనికి స్పందించడు అనుకుంటున్నారు. ఇక్కడ అయ్యో నన్ను గుర్తించట్లేదే ఎలాగా అని తన ప్రతిభ నేను బయటపెట్టట్లేదు. చూడ్డానికి జడుల్లాగే అందరూ అనుకుంటారు. ఎవరేమనుకున్నా తానేమిటో తనకు తెలుసు కదా, కానీ దేహ తాదాత్మ్యం లేదు. ఆ కారణం చేతనే నిరంతరం భగవతః కర్మబంధ విధ్వంసన శ్రవణ స్మరణ గుణ వివరణ చరణారవిందయుగళం మనసా విదదాత్మనః ఎల్లవేళలా నారాయణ యొక్క చరణ కమలాల్ని ధ్యానిస్తూ దానితో తాదాత్మ్యం చెందిన మహానుభావుడై ప్రతిఘాత మాశంకమానో భగవద్ అనుగ్రహేణ అనుస్మృత స్వపూర్వజన్మావళిరాత్మానమున్మత్త జడాంధ బధిర స్వరూపేణ దర్శయామాస లోకస్య. ఇదివరకు చేసిన భగవదారాధనల వల్ల ఈశ్వరానుగ్రహం లభించి అనుస్మృత పూర్వజన్మావళి, పూర్వజన్మలన్నీ గుర్తున్నాయి. అంటే భరత జన్మ, మృగజన్మే కాదు, తత్పూర్వం కూడా ఎన్ని జన్మలు ఎత్తాడో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఈ జన్మలో దేహంతో కానీ దేహంతో కలిగినటువంటి బంధాలతో కానీ ఇంకా తాదాత్మ్యం చెందకుండా వాళ్ళకి ఎలా కనబడుతున్నారంటే ఉన్మత్తుని వలె, జడుని వలె, అంధుని వలె, బధిరుని వలె కనబడుతున్నాడు. అంటే ఏదైనా చూస్తున్నా చూడనట్టే ఉంటున్నాడు, వింటున్నా వినట్టే ఉంటున్నాడు. కానీ గుడ్డివాడు అన్నారు కొంతమంది. ఏం కళ్ళు కనబట్టలేదా అనేవాళ్ళు ఉన్నారు, పై చెవుడా అనేవాళ్ళు ఉన్నారు. అలాంటి పైగా పిచ్చివాడా అనేవారు. జడుడా, జడు అంటే ఏ స్పందన లేకుండా ఉన్నాడు. కానీ ఉన్మత్త, జడ, బధిర, అంధ ఇలాంటి పేర్లు తెచ్చుకున్నాడు. ఏ పేర్లైనా అవి తనవి కావని ఆయనకు తెలుసు. తన స్వరూపం ఏంటో తెలిసినవాడు, స్వస్వరూప జ్ఞానం కలిగినవాడు. కనుక లోకంలో అని పేరు మనం అర్థం చేసుకోవడానికి ఈ జన్మలో జడుడు, కానీ నిజానికి జడుడు కాదండి, అసలు చైతన్య స్వరూపుడు ఆయనే. జడులు ఎవరయ్యా అంటే అసలు చైతన్యాన్ని తెలుసుకోకుండా శరీరము, శరీరంతో ఏర్పడిన
గృహ బంధువాదులందరూ కూడా తనవారు అనుకునే వాళ్ళు నిజమైన జడులు. కానీ ఇంతమంది జడులు ఎక్కువైపోయేటప్పటికల్లా వీళ్ళే చైతన్యవంతులు అనుకుంటున్నారు. అప్పుడు అసలు జ్ఞాని వాడికి జడుల్లో కనబడతాడు. 10 మంది పిచ్చివాళ్ళు ఒక్క మంచివాడిని చూస్తే నీకే పిచ్చిని మీద పడి కొరకరండి. అలా ఉంటుంది లోకంలో. ఒక్క యోగి వీళ్ళ మధ్య మసలేడా వాడి పని అయిపోయింది. అలా ఈ సంసారాసక్తులందరూ కూడా ఆయన పెట్టిన పేరేమిటి? జడ. మనం గుర్తుపెట్టుకోవడం కోసం భరతుడికి జడభరతుడు అని మనం పేరు పెట్టుకుంటున్నాం. అతను తన పూర్వజన్మని గుర్తున్నాయి కనుక ఈ జన్మలో తన ఫలానా వారి పుత్రుడిని అభిమానం నిలబడట్లేదు ఆయనకి. ఇలా ఉన్నటువంటి వాడే ఆ నాన్న సకాలంలో ఉపనయనం చేశాడు, వేదములు నేర్పాడు, చెప్తున్నప్పుడు అలా వింటున్నాడు. కానీ ఆయన తిరిగి వల్లి వేయడం కానీ తిరిగి చక్కగా చేయడంగా నేను చేయట్లేదు. ఎందుకంటే కర్మలు అన్నీ చెయ్యగా చిత్తశుద్ధి ఏర్పడగా వచ్చిన జ్ఞానం వల్ల ఏదొచ్చిందో అది వచ్చేసాక మళ్ళీ ఈ కర్మల వైపు వెళ్ళదు. ఎందుకంటే అవునండి నేను కూడా అంతానండి, మా నాన్నగారు కూడా సంధ్యావందనం జపం చేయమని చేయలేదండి, జడభరతుడిలాగా అంటారేమో అని ప్రమాదం చెప్తున్నాడు. జడభరతుడు వేడు, వీరు ఆయన కర్మలను దాటిపోయాడు వాడు. ఆయన స్థితి వేరు. ఇవి చేస్తే కానీ దాటలేం మనం సంసార సముద్రాన్ని. కనుక అందరికీ ఇది వర్తించదు. జ్ఞాని అయి జీవన్ముక్తుడై ఉన్నటువంటి మహానుభావుడు కనుకని అవి చెప్తే వింటున్నాడు. అలాగని వాటిని ఉపేక్షించలేదు. ఇవన్నీ వ్యర్థాలు నాన్న అనలేదు, వింటున్నాడు అంతే, కానీ చేయట్లేదు ఏవి కూడా. వాళ్ళ నాన్నకు మాత్రం ఈయన మీద చాలా బాధ కలిగింది. అందరూ ప్రయోజకులైపోయారు, 9 మంది కొడుకులు. ఆ కూతుర్ని ఏదో పెళ్లి చేయడమో ఏదో చేసేసారు. ఈయనొక్కడి నిష్ప్రయోజకుడైపోయాడు. ఇతనొక్కడి నిష్ప్రయోజకుడు. మిగిలిన వారందరూ ధన్యులు, బాగా విద్యలు నేర్చుకున్నారు, అప్పుడే కర్మల్లో దిగిపోయారు, యజ్ఞయాగాది కృతములు చేస్తున్నారు, వారి కుటుంబాలు ఏర్పడ్డాయి. మనకు అంతే కదండి. ఏమనుకుంటామంటే మన పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి అయితే హై మన జీవితం అక్కడ తూరుకుంటామా? ఇంకా ఏమో ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఏదైనా ఎక్కువ సాధనలు చేశారనుకోండి, అబ్బో మరీ ఎక్కువ సాధనలు లేకపోతున్నారు మీరు. సాధనలు చేయలేదనుకోండి, మరీ నాస్తికులు అయిపోతున్నారు. ఈ కంప్లైంట్లు ఈ సంసారంలో పడి తిరిగేటటువంటి వారికి భాగవతాలు ఏంటి, జ్ఞానాలు ఏంటి, దేనికి పనికి వస్తున్నాయో చెప్పండి. ఇక్కడ మొత్తానికి ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఇతను ఒక్కడే నిష్ప్రయోజకంగా కనబడ్డాడు, మిగిలిన వాళ్ళందరూ ప్రయోజకులైపోయారు, సంసారాలు ఏర్పరచుకున్నారు. ఇతని గురించి చింతతోనే క్రమంగా పెద్ద ఆయన పోయాడు. అంటే జడభరతుడు తండ్రి అతడు దీని గురించి తావత్ అనధిగత మనోరథ కాలేన అప్రమత్తేన స్వయం గృహ ఏవ ప్రమత్త ఉపసంహృత. ఏమి పదాలండి, చీవాట్లు పెడుతున్నాడు సుఖయోగేంద్రుడు. ఇతడు గృహవ్రతుడైపోయాడు వాళ్ళ నాన్న. దానివల్ల నిజానికి ప్రమత్తంగా ఉన్నాడు. ప్రమత్తంగా అంటే స్వస్వరూపాన్ని మరచి ఏమరపాటుగా బ్రతకడమే ప్రమత్తత. ఈయన ప్రమత్తుడిగా ఉన్నాడు, కానీ కాలం అప్రమత్తంగా ఉంది. దాని లెక్క చూసుకుంటుంది. మనం ఏమరపాటుగా ఉన్నా కాలం ఏమరపాటుగా ఉండదు, తన పని తాను చక్కగా చేసుకొస్తుంది. కానీ ఇతను ఏమరపాటుగా ఉన్నా కాలం మాత్రం ఏమరకుండా అతన్ని తీసుకెళ్ళిపోయాడు. ఎందుకంటే కాలానికి సోమరితనము మరపు ఉండవు కదా అంటున్నాడు సుఖయోగింద్రుడు. దాని టైం ఎవ్వడు వెనక్కి తీయలేడు, ముందుకు లాగలేడు, తన పని తాను చేసుకుపోయింది. ఎప్పుడైతే తండ్రి కూడా వెళ్ళిపోయాడో ఇక మిగిలిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళందరూ కర్మల్లో నిమగ్నమైపోయారు. ఒక ఈయనే పనికిరాని వాళ్ళందరికీ కనబడ్డం మొదలుపెట్టాడు. నిజానికి చెప్పాలంటే వాళ్ళందరిలో ప్రయోజకుడు ఈయన ఒక్కడే నిజానికి. ఎందుకంటే పర్యవసిత మతయో నా పరవిద్యాయాం జడమతిరితి భ్రాతురనుశాస నిర్బంధాన్ న్యవృత్సంత. వాళ్ళందరూ కూడా కర్మజ్ఞానంలో బాగా పండిపోయాడు. కర్మ విషయంలో వాళ్ళందరూ పండితులు. కానీ ఇద్దరు కర్మలు దాటిపోయిన జ్ఞానంలో ఆరూఢుడు అంటే స్థిరముగా జ్ఞానమనందు లీనమైన వాడు, వాడిని ఆరూఢుడు అంటారు. దానికోసం ట్రై చేసేవారిని 6 రోహులు అంటారు. కానీ సాధకులు 6 రోహులు, సిద్ధుడు ఆరూఢుడు. ఆరూఢ అంటే చేరవలసిన దాన్ని చేరాడు, ఉండవలసిన చోట ఉన్నాడు, మరి వెనక్కి రాడు, వీడిని ఆరూఢుడు అనాలి. ఇతను ఆరూఢుడు. ఈ ఆరూఢుడిని అర్థం చేసుకోలేక ఇతను జడును అనుకుంటూ అతన్ని ఎలా పిలిచేవారు అంటే, ఒరే పశువా ఇలా రా, అవండి పిలుపులు. ఒరి చెవిటి ఏం చేస్తున్నావు, ఒరి పిచ్చా ఇలా రా, ఓ గుడివాడ ఇవ్వండి అని పిలుపులు. అసలు పేరుతో ఎవ్వరు పిలవలేదు, అయినా వాటికి కూడా పలుకుతున్నాడు ఆయన. ఇలా పిలిచినప్పటికీ పని చెప్తే పని చేసేస్తున్నట్టు. ఏం పని చెప్తే పని చేస్తాడు. ఉచ్చ నీచాల్లో పొలం పని చేయి, పొలంలో కాచుకో అంటే చేస్తాడు. ఈ బరువెత్తు అంటే బరువెత్తున్నాడు, అంతేగాని తక్కువ పని నేను చేయను, ఎక్కువ పని నేను చేయను, ఇలాంటివి ఏమీ లేవు, చేస్తున్నాడు. ఆ చేసినందుకు వాళ్ళు ఏదైనా పెడితే తింటుంటాడు. ఆకలి వేసినప్పుడు కడుపుకి ఏది లభిస్తే అది తింటాడు. అంతేగాని లభించింది రుచిగా ఉందా, రుచిగా లేదా, మాడిపోయిందా, వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఇవేవీ లేవుట. అల్పం బహు మృష్టం కదన్నం వాభ్యవహరతి పరనేంద్రియ ప్రీతి నిమిత్తం. ఎందుకంటే ప్రారంధ కర్మ ఉన్నప్పుడు శరీరానికి ఆకలి దప్పులకు సహజం. ఆకలి దప్పులు వేసినప్పుడు ఆ చేతికి ఏది లభించిందో ఆ సమయంలో తీసేసుకుంటారండి, అంతే.
వాళ్ళకి అది ఇంద్రియ ప్రీతిని ఉద్దేశం కాదు, ఆ శరీరానికి పడేయడం, పైగా శరీరానికి ఆహారం తనకు కాదు. ఆ ఎరుక ఉంది గనక వారికి వాడిది ప్రీతి లేదు. అప్పుడు లభించేది ఏదైనా కూడా ఎంత చాకరీ చేయించుకుంటారు అంత తిండి పడేస్తారు. పై ఎలాంటిది పెడతారు అంటే కూలికి ఇచ్చినట్టే తిండి ఇస్తారయ్యా. పైగా చక్కని భోజనం ఏం కాదు, మిగిలిందేదో పడేస్తూ ఉంటారు. అలా ఈశ్వరేచ్ఛతో ఏది లభిస్తే అది. ఎందుకంటే అన్నం అనేది ఇదివరకు ప్రారంధం బట్టి నీకు అంచంలోకి వస్తుంది. అందుకే తెలిసిన వాళ్ళు దాని గురించి పెద్ద గొడవలు పెట్టుకోరు. ఉప్పు తగ్గిందని, కారం ఎక్కువైందని ఇత్యాదులే ఉండవుట. అది వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది అంటే వాడికి పెట్టేడు భోజనాలు కూడా మృష్టం, కదన్నం ఇలాంటివి ఒక్కొక్కడు మధురమైనవి లభిస్తున్నాయి, ఒక్కొక్కడు మామూలువి లభిస్తున్నాయి. అది సరిపడినా సరిపడకపోయినా రుచిగా ఉన్న చెడిపోయిన దాన్నే తింటూ ఉంటాడు. అది ఎందుకు అంటే కేవలం సుఖదుఃఖయోర్ ద్వంద్వ నిమిత్తయోర్ అసంభావిత దేహాభిమాన. సుఖదుఖాల పట్ల కానీ అదేవిధంగా ద్వంద్వముల పట్ల కానీ ఎటువంటి ఐక్యత తాదాత్మ్యం లేనివాడై శరీర ధర్మాన్ని అనుసరించి స్వీకరిస్తున్నాడు. ఇలా ఉంటున్నటువంటి ఆ మహానుభావుడు శరీరం కూడా పూర్వజన్మ సుకృతం వల్ల మంచి బలమైన శరీరం ఉండేది. ఇక్కడ పీన సంహరణాంగ స్థండిల సంసేవనానున్మర్దనామజ్జన రజసా మహామణిరివాన్ అభివ్యక్త బ్రహ్మవర్చస. ఆయన పడుకోవడానికి కూడా మంచి పరుపులు మంచాలు అక్కర్లేదు, ఎక్కడ నిద్రస్తే అక్కడే పడుకుని పోతాడు. ఆ పడుకున్నప్పుడు బండరాళ్ళ మీద పడుకుంటాడు, కర్రల మీద పడుకుంటాడు, మట్టి కొట్టుకుపోయి శరీరం ఉంటుంది. ఆఖరికి జంజం ఉందని మాత్రమే తప్ప అది కూడా మట్టి కొట్టుకుని ఉంటుంది. ఆ జంజం చూసి ఎవరైనా ద్విజాతిరితి బ్రహ్మబంధురితి, ఓహో ఇది బ్రాహ్మణం అనుకునే వార్త. బ్రాహ్మడే కానీ బ్రహ్మబంధువయ్యా అన్నాడు. బ్రహ్మబంధువు అంటే బ్రాహ్మణ జన్మ పొంది కూడా బ్రాహ్మడు చేయాల్సినవి చేయకపోతే బ్రహ్మబంధువులే. అది కలియుగంలో బ్రహ్మబంధువులే ఎక్కువ ఉంటారు, ఆ సంఘాలే ఎక్కువ ఉంటూ ఉంటాయి. గట్టిగా మాట్లాడకూడదు కానీ ఇతరులు ఇతరుని బ్రహ్మబంధువు అనుకున్నారు. కానీ ఇది కర్మల్ని దాటిపోయిన వాడని తెలియక కర్మభ్రష్టుడు అనుకున్నారు. రెండు ఉన్నాయి, కర్మభ్రష్టుడు, కర్మని దాటినవాడు. కర్మను దాటినవాడు అవధూత, కర్మని విడిచిపెట్టినవాడు కర్మభ్రష్టుడు. కర్మభ్రష్టుడు నరకాలకు పోతాడు, అవధూతకి స్వర్గం లేదు నరకం లేదు అనేది అతీతులత. ఆ స్థితి అవధూత అనుకరించడానికి కాదు, నమస్కరించడానికి. వాళ్ళు కనబడరు, కోట్లకి ఒక్కడు కూడా కనబడ్డండి అవధూత. తెలుసుకోండి. ఇక్కడ కర్మభ్రష్టులా మన ఇంట్లో ఉంటారు, మన పక్కింట్లో ఉంటారు, సమాజం నిండా వాళ్ళే. ఎందుకంటే పొరపాటున మనం ఆ మహాత్ముల్ని తీసుకుని వాళ్ళు చేయలేదు కనుక మనం చేయక్కర్లేదని విడిచిపెడితే నరకాలు సిద్ధంగా ఉంటే తెలుసుకోండి. ఇక్కడ వాళ్ళ స్థితి అది. అందుకే అడుగడుగున హెచ్చరికగా ఈ రోజుల్లో చెప్పాలి. లేకపోతే వేదాంతాన్ని అడ్డం పెట్టుకుని కర్మభ్రష్టుల్ని చేస్తున్న కాలంలో ఉన్నాం కనుక ఈ మాట చెప్పక తప్పట్లేదు. ఇక్కడ మొత్తానికి యదాతు పరతాహారం కర్మవేతంత ఈహమాన స్వభ్రాతృవరపి కేదార కర్మ నిరూపిత. ఎవరెవరో వచ్చి ఇద్దరు పనుల్లో పెట్టేసుకుని తినిపడేస్తున్నారు. అది చూసి అన్నదమ్ములు అనుకున్నట్ట మా పనులు కూడా చేయించుకోవాలని పొలం పనులు అన్నిట్లో వాడు నియోగించి ఏదో పడేస్తున్నారు. ఏమిటంటే కన్నపిణ్యాక ఫలీకరణ కుల్మాష స్థాళీ పురీషాదిన్యపి అమృతవత్ అభ్యవహరతి. నూకలు, తెలకపిండి, తవుడు, ముక్కుపోయిన మినుములు, మాడిపోయిన అన్నము ఇలాంటివి పడేస్తుంటారు అతనికి. వాటినే అమృతాయితాం అన్నట్టు అమృతంలా తింటాడు తను. దానికి అవేవి ఆయన్నేమి బాధించలేవు. ఎందుకంటే బ్రహ్మజ్ఞాన్ని ఇవేవి బాధించవు కూడా. ఆ స్థితికి వెళ్ళిపోయాడు. ఇలా ఉన్నటువంటి ఆ మహానుభావుడికి ఒక చోట ఒక ఆశ్చర్యకరమైన అంశం జరిగింది. ఆయన పొలం గట్టును కూర్చున్నాడు అలాగా. ఆ సమయంలో అడవుల్లో ఉన్నటువంటి బందిపోటు దొంగలు కొంతమంది, ఆ బందిపోటు దొంగల నాయకుడికి ఏదో భౌతికమైన ఫలం కావలసి వచ్చి ఒకనొక జాతర చేస్తున్నాడు అతను. వాళ్ళ యజ్ఞాలు అలా ఉంటాయి. తామస గుణంతో ఉన్న వాళ్ళు తామస రూపమైనటువంటి బలులు మొదలైనటువంటి వాళ్ళు దాన్ని అనుసరించి ఎవడైనా ఒకడిని మంచి బలిష్ఠుడైన వాడిని మంచివాడిని బలిస్తే మంచిది అని వెతుకుతున్నారు. ఎవడైనా దొరుకుతాడేమోనని. ఈయన దొరికాడు, చాలా బాగున్నాడు, నేను బలిస్తాను తీసుకు అని పిలిచేట. అలాగే వెళ్ళిపోయాడు. ఆయన సింహాసనం మీద కూర్చోబెడతానన్నా అలాగే వెళ్తాడు, బలిస్తానన్నే అలాగే వెళ్తాడండి. పట్టి చంపే వేళ పట్టము కట్టే వేళ అట్టు నిట్టు చలించని ఆతడే సుఖి అటువంటి వాడువో హరిదాసుడు అటమటాలు విడిచిన అతడే సుఖి అని అన్నమయ్య అంటాడు. వాళ్ళ స్థితి ద్వంద్వాతీత స్థితి. అంటే బలికి తీసుకెళ్తానని అలాగే వెళ్ళాడు, భయం లేదు ఏమీ లేదు. కానీ బలికి తగ్గట్టుగా చక్కగా స్నానం చేయించారండి. దీనికి స్నానం చేసి పసుపులో తడిపిన మంచి బట్టలు కట్టారు, ఇంత బొట్టు మెత్తారు, చక్కగా స్తంభానికి కట్టించుకున్నాడు. ఆయన మెడలో దండ వేశారు, సన్మానం. అలాగే బండి మీద తీసుకెళ్లారు. వెళ్ళాడు. తిన్నగా ఆ కాళీదేవి, భద్రకాళీదేవి దగ్గరికి పెట్టారు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పూజ చేస్తున్నారు. భద్రకాళీదేవి దగ్గరికి తీసుకెళ్ళి కత్తి పట్టి బలి ఇవ్వబోతూ ఉంటే
సాక్షాత్ బ్రహ్మర్షి సుతస్య నిర్వైరస్య సర్వభూత సుహృదస్సూనాయామప్యననుమత మాలంబనం తదుపలభ్య బ్రహ్మతేజసాది దుర్విషహేన దందహ్యమానేన వపుష సహసా ఉచ్చచాట శైవదేవి భద్రకాళి. ఒక మహాజ్ఞానిని మహా తేజస్సుని పట్టుకుని బలి ఇవ్వబోతూ ఉంటే ఆ భద్రకాళి సహించలేకపోయింది. ఇక్కడ గొప్ప మాట అన్నారు ఇక్కడ. ఏమనంటే ఈ మహానుభావుడికి నిర్వైరస్య, ఎవరి పట్ల శత్రుభావం లేదు, సర్వభూతముల హితాన్ని కోరేవాడు, అటువంటి స్థితి ఉన్నవాడు. ఎందుకంటే బ్రహ్మజ్ఞుల స్థితి ఎవరి పట్ల వైరభావం ఉండదు, అందరి హితాన్ని కోరి ఉంటారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు బ్రహ్మభూతస్య, గొప్ప మాట అన్నారు, తానే బ్రహ్మమైన వాడు. బ్రహ్మవిద్ బ్రహ్మమి భవతి అన్నట్లుగా బ్రహ్మానుభవం కలిగిన వాడు బ్రహ్మమే. ఇది తెలుసుకోవాల్సిన. ఆయనకి బ్రహ్మమునికి తేడా లేదు. ఎందుకంటే తనలో ఉన్న నేననే భావము బ్రహ్మముతో తాదాత్మ్యం చెంది ఉంది కనుక ఆయన బ్రహ్మాభిన్నుడు. అటువంటి బ్రహ్మాభిన్నుణ్ణి ఎప్పుడైతే పని చేయబోయారో అనేక దేవత రూపాలు ధరించినటువంటి బ్రహ్మము ఆ భద్రకాళి ఎందు కూడా ఆయన ఉన్నాడు కదా. ఆ భద్రకాళి ఒక్కసారి వచ్చి తట్టుకోలేక ఆ కత్తి తీసుకువచ్చి, ఒక బ్రహ్మవేత్తను వీళ్ళు హింసిస్తున్నారు, ఆ పాప ఫలం అనుభవింతురుగాక అని ఆ కత్తి తీసుకుని ఆ బందిపోటు దొంగలందరి తలలు నరికి నెత్తురు పానం చేసి గంతడం మొదలుపెట్టింది ఆమె. తర్వాత ఆయన కట్లు విప్పి దండం పెట్టింది. మళ్ళీ మామూలుగా వెళ్ళిపోయాడు ఆయన. తెచ్చినప్పుడు అది, విప్పినప్పుడుది. ఈయన స్థితిలో ఉండేది. దీన్ని బట్టి బ్రహ్మవేత్త యొక్క మహిమ ఎంత గొప్పగా ఉంటుందండి. ఏమీ పట్టనట్టు వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఉన్న చోట తీర్థమవుతుంది, క్షేత్రమవుతుంది. వాళ్ళని చూసిన వాళ్ళు పాపాలు పోతాయి. వాళ్ళు ఎవరితోనో పొరపాటున ఒక మాట మాట్లాడితే వాళ్ళ జన్మ జన్యమైపోయింది ఇక్కడ. అలాంటి బ్రహ్మవేత్త ఇక్కడ పురాణం చెప్తున్నాడు. ఎవరు? సుఖయోగింద్రుడు ఆయన. ఇక్కడ మహానుభావుడు మనం జడభర్తుని చూస్తున్నాం. అటువంటి మహానుభావుడు క్రమంగా ఈ విధంగా ఆ ఆత్మభావం నుంచి చెదిరిపోకుండా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఒక రోజున ఏం జరిగింది అంటే, ఒక రాజుగారు పల్లకీలో వెడుతున్నారు. వెడుతూ ఉంటే ఆయన్ని అనేక మంది బోయీలు మోస్తూ ఉన్నారు. దానికి అధికారిగా ఒకడు ఈ బోయీల వ్యవస్థను చూసేవాడు ఉంటాడు. వాడు వెళుతున్నారు. వెళుతూ వేగంగా నడవట్లేదు పల్లకి. ఒక బోయివాడు ఏదో కారణాల వల్ల ఇవాళ రాలేదు. మరొక మంచి బోయివాడిని చూడాలి, వాడిని దొరుకుతాడేమో అని చూస్తుంటే మంచి బలిసినోళ్ళతో కూర్చున్నాడు ఈయన. ఎవడు? ఈ జడుడు. ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి, ఇక్కడ పల్లకి మోయాలు వస్తావా అంటే సరే అని లేచాడు ఆయన. లేచి పైగా మంచి బలంగా ఉన్నాడు. యువ సంహననాంగ గోకురవద్ధురం ఊఢుం అలమితి. చూడ్డానికి మంచి ఎద్దులా ఉన్నాడు, మొయ్యడానికి కూడా తగ్గ శరీరంతో ఉన్నాడు అని నేను తీసుకెళ్ళి ఆ బోయిల్లో ఒకడిగా పెట్టాడు. సరే అది మోస్తున్నాడు ఆయన. నేను మోస్తున్నాడు, కానీ వాళ్ళకు ఒక లక్షణం ఉంటుందండి. దేనికి ఏ శరీరాలకి హింస జరగకూడదని సంచరిస్తుంటారు. ఎందుకు? సర్వభూతములు ఎందుకు పరమాత్మ ఉన్నాడు కనుక సర్వభూత కోట్ల పట్ల హింస వహించిన వాళ్ళు. అందుకే చాలా జాగ్రత్తగా వెళుతున్నట్ట. ఎలా వెళుతున్నాడు అంటే, తోవలో ఎక్కడా కూడా దేనికి హింస జరగకుండా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. ద్విజవరశేషు మాత్రావలోకానుగతే న సమాహిత పురుషగతిస్తదా విషమగత స్వశిబికాం. దానితో అవన్నీ చూస్తూ జాగ్రత్తగా వెళ్ళడం వల్ల మిగిలిన వాళ్ళు వెళుతున్నంత వేగంగా వెళ్ళట్లేదు. దానితో నెమ్మదిగా నడుస్తుంది. ఆ శిబికపై ఉన్నటువంటి వాడు సింధు సవ్వీర దేశాధిపతి అయిన రహూగణుడు అనేటువంటి రాజు దానిపై కూర్చున్నాడు పల్లకిలో. ఆ కూర్చున్నవాడు రథం ఎప్పుడైతే అంత నెమ్మదిగా నడుస్తున్నదో అది చూసి ఏమిటి ఇలా నడుస్తోంది అని కోపంతో, ఏమిట్రా ఇలా నడుస్తోంది నడిచెట్ట. వాడు చూపించారు, మేమందరం బాగానే నడుస్తున్నాం, కానీ కొత్తగా ఒక ఆయన వచ్చాడండి, ఆ నడక సరిగ్గా లేదు, అందుకే పల్లకి వేగం తగ్గింది అంటే ఎవడాయన అని చూస్తున్నాడు. ఏదో బలహీనుణ్ణి ముసలివాడిని తెచ్చిపెట్టారేమో, అందుకు సరిగ్గా నడవట్లేదండి. చూస్తే ఒళ్ళు బలిసింతున్నాడు ఆయన. అది చూసి ఇతడు కొత్తగా చేరి ఇతను నడవలేకపోతున్నాడా అని ఏన్నైనా తమ్ముడా అని పిలిచెట్ట. అహో కష్టం భ్రాత, ఏం సోదరా ఎంత కష్టం వచ్చేది పడిందో. పాపం మీరు బలంగా లేరు కదండి, ముసలివాళ్ళు పాపం అంటే వెటకారం అనమాట. సన్నగా ఉన్నారు, అందుకు మొయ్యలేకపోతున్నారనమాట అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అసలు అవయవాల్లో దృఢత్వం లేదు కదండి, ముసలి వాళ్ళు కనుక నీరసంగా ఉన్నారు కదండి అని ఇలాంటి మాట్లాడుతూ మళ్ళీ క్రమంగా కోపగించుకొని, సరిగ్గా లేకపోతే శిక్షిస్తాను, జాగ్రత్తని తాట తీస్తాను, దండపాణిరివ జనతాయా యథా అప్రకృతి స్వాం భజిష్యస, గట్టిగా మాట వినకపోతే దండిస్తాను జాగ్రత్త, అప్పుడైనా బుద్ధి వస్తుంది అని అంటూ ఉంటే అప్పుడు అన్నట్ట మాట్లాడుతా, నువ్వు అన్నావే తమరికి బలం లేదు కదా, తమరికి పెద్ద శరీరం లేదు కదా అన్నావు. నిజమైనది లేవు, ఎందుకంటే ఆ పెద్ద శరీరం నేను కాదు, ఆ బలము లావు నేను కాదు. ఇంతవరకు ఎవడేది చెప్పినా మాట్లాడని వాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు? అది రాసి ప్రతి చోట అది గమనించుకోవాలండి. నిన్న కూడా కథలో అనుకున్నాం,
పురంజనుడు శరీరం త్యజించేటప్పుడు మిత్రుడిని స్మరించలేదు కనుక ఆయన హెల్ప్ చేయలేదన్నా. రెండో జన్మలో కూడా మిత్రుడు స్మరించలేదు, ఆయన వచ్చాడు. ఆ కథ విడిందా ముడి. కానీ ఆ సమయంలో ఆయన పురంజనితో ఉన్నాడు, ఈ సమయంలో ఆయన మలయధ్వజుడితో భక్తితో కలిసి ఉన్నాడు కనుక మరణ సమయంలో భగవానుడు వచ్చి జ్ఞానాన్ని ఇచ్చాడు. అలాంటి రహస్యాలు ఉంటాయండి ఇందులో కూడా. మరి ఈయన ఎందుకు మాట్లాడుంటాడు అది తెలుసుకున్నాం. రాహుగారుడు గొప్ప రాజు కదా, అది రాజుగారు మాట్లాడారుగా మాట్లాడండి. ఈయన రాజు పేద అనే తేడా లేదు. మరి ఎందుకు మాట్లాడాడు ఇవన్నీ తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఇతడు బయలుదేరింది దేనికి అంటే బ్రహ్మజ్ఞానం కోసమని రఘుగణుడు కపిలాచార్య వద్దకు వెళదామని బయలుదేరాడు. కానీ దృష్టి దేని మీద ఉంది? బ్రహ్మజ్ఞానం కోసం గురువుని ఆశ్రయిస్తున్నాడు. ఇది శుభ సంకల్పం, దీన్ని శుభేచ్ఛ అంటారు. అంటే జ్ఞానం పొందాలనే తపనతో గురువుని ఆశ్రయించాలనే బుద్ధి అందరికీ రాదండి. మనందరం వస్తున్నాం, పురాణాలు వింటున్నాం అంటే దీన్ని మళ్ళీ అంటే లేనిపోని చెప్తే గొడవలు అవుతాయి. ఎందుకులేండి, బ్రహ్మ జిజ్ఞాస వేరు, ఆ తపన వేరు. అలాంటి స్థితిలో ఆయన బయలుదేరాడు ఇది జ్ఞానం కోసం కపిల మహర్షి దగ్గరికి. వెళుతున్న తోవలో జరిగిన ఘటన ఇది కనుక ఇతని దృష్టి బ్రహ్మజ్ఞానం మీద ఉంది గనకనే అనుకోకుండా ఇతడు మాట్లాడుతున్నాడు. అది అతని భాగ్యం. అలాంటి శుభేచ్ఛ కలిగిన వాడు బయలుదేరుతున్నప్పుడు అతడు ఏ బ్రహ్మము గురించి వెళుతున్నాడో ఆ బ్రహ్మమే ఏ ఆచార్య రూపంలో అనుగ్రహిస్తుందో తెలియదు. ఇక్కడ ఆచార్యుడు కూడా ఉపదేశించాలని ఉపదేశించరు, వీడి యోగ్యత బట్టి ఉపదేశం ఆ బ్రహ్మవేత్త నుంచి బయటకు వస్తుందండి. అది రహస్యం. అది తెలుసుకోగలిగితే ఇతను ఎందుకు మాట్లాడాడో అర్థమవుతుంది. పైగా నువ్వు చెప్పింది నిజమేనైనా, బరువును మోసేది భర్తు సమేస్యాద్యది వీరభార గంతుర్యది స్యాదధిగమ్య మధ్వా పీవేతి రాసౌ నవిదాం ప్రవాద. నువ్వు అన్నది నిజమే, నేను బలిసి లేను, ముసలివాడిని కాను, పైగా ఇక్కడ నడిచేది దేహం కానీ నేను కాను. నువ్వు చెప్పిన లక్షణాలని దేహం అనుకుంటే అది ఎలాగో నేను కాను కనుక నువ్వు నన్ను అన్నావని నేను అనుకోను, ఎందుకంటే నాకు ఇవేవీ లేవు కదా. పైగా ఇవన్నీ దేనికుంటాయంటే దేహ మనస్సంఘాతానికే ఉంటాయి తప్ప పుట్టుక లేని వాడికి ఉండవు. కానీ పుట్టుక లేని నాకు ఇవి లేవు. పుట్టుట మరణించడం ధర్మమైన దేహానికి ఉన్నాయి, అది నేను ఎలాగూ కాను. కనుక నువ్వు దేహాన్ని ఉద్దేశించినట్లు అన్నట్లయితే అది నాకు కాదు. నన్ను ఉద్దేశించి నువ్వు ఒక్క మాట్లాడలేదు. నా స్వరూపం ఏమిటి అనే దేహేన జాతస్య మే నసంతి. దేహంతో పుట్టిన వాడికి నువ్వు చెప్పిన లక్షణాలు ఉంటాయి కానీ నాకు లేవు. సస్వామ్య భావో ధ్రువ ఇడ్యయత్ర తర్హ్యుచ్యతే సౌ విధికృత్య యోగ. పైగా ఇత ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు, ఈ సేవకుడు దీన్ని పాలిస్తాడు అనే మాట అన్నదే, దానికి కూడా స్థిరత్వం లేదయ్యా. ప్రభు అనే భావం ఒకటి, దాస అనేది భావం ఒకటి, ఇది ఆరోపితమే. ప్రభువు దాస కూడా సత్యం కాదు, ఇది తెలుసుకో. పైగా నన్ను జడుడు అని ఇత్యాదులు అన్నావు నువ్వు, నిజమే, నేను జడుడినే కావచ్చు. జడుడైన వాడికి ఏది చెప్పినా వ్యర్థమే, వాడికి పోదు. జ్ఞానైన వాడికి నువ్వేమన్నా ప్రయోజనం లేదు. కనుక ఇప్పుడు ఏది మాట్లాడినా అర్థక్రియాన్ భవతా శిక్షితేన స్తబ్ధ ప్రమత్తస్య చ పిష్టవేష. పిష్టపేష అంటే పిండిని మళ్ళీ పిండినట్లే. పిండిని గట్టిగా కొడితే ఏమొస్తుందండి? పిండే వస్తుంది. కానీ పిండిని ఎంత దంచినా పిండే వచ్చినట్లు నువ్వు నాకు ఎన్ని కబుర్లు చెప్పినా వ్యర్థమే సుమా. అందుకే జడుడికి చెప్పినా వ్యర్థమే, చైతన్య స్వరూపుడికి మాటలే వ్యర్థం. కనుక ఇది పిష్టపేష, పిండిని మళ్ళీ పిండినట్లే అవుతుంది సుమా అని చెప్తూ సింధు సవ్వీర వీరపతి తత్వజిజ్ఞాసాయాం సమ్యక్ శ్రద్ధయ అధికృతాధికార. ఇది విన్న వెంటనే ఒక్కసారి పల్లకి ఆపించి కిందకి దిగిపోయి పాదాల మీద పడ్డాడు మహారాజు. అదే ఏంట్రా నోటికొచ్చి మాట్లాడుతున్నా అర్థం పర్థం లేకుండా అనలేదు, ఎందుకంటే వాడికి ఆ అహంకారం లేదు. అతను బయలుదేరుతున్నది ఒకానొక మనస్సంస్కారంతో. చూడండి ఇక్కడ ఒక ప్రశ్నతో బయలుదేరాడు అనే కంటే ఒక మనస్సంస్కారంతో బయలుదేరాడని. అంటే గురువు దగ్గరికి వెళ్ళడానికి ప్రశ్న ఒక్కటి సరిపోదు, సంస్కారం కావాలి. అటువంటి సంస్కారం ఏమిటా సంస్కారం? తత్వజిజ్ఞాసాయాం సమ్యక్ శ్రద్ధయా అధికృత అధికార. తత్వజిజ్ఞాసతో శ్రద్ధతో బ్రహ్మజ్ఞానానికి కావలసిన అధికారం కలవాడు గనక, అతని తత్వజిజ్ఞాస ఉన్నది, శ్రద్ధ ఉన్నది, ఈ రెండిటి చేత అధికారం పొందాడు గనక ఆయనకి ఇతడెవడో అర్థమైందని. ఇక్కడ ఇతడు హృదయ గ్రంథి విడిపోయినటువంటి మహానుభావుడు అని తెలుసుకున్నవాడై ఇతడు చెప్పిన మాటలన్నీ కూడా అవిద్యా గ్రంథిని భేదించగలిగే మాటలు ఆడాడు ఇంతవరకు. అంటే దేహాన్ని ఎలా చూడాలి, ఆత్మని ఎలా చూడాలి అని స్పష్టంగా చెప్పాడు ఇక్కడ.
ఇక్కడ దేహతాదాత్మ్యం లేనివాడు అని అర్థమైపోయింది. దేహతాదాత్మ్యం లేనివాడే యోగి అనేటువంటి పూర్వజ్ఞానం ఎన్నుకున్నది. ఏమీ తెలియకుండా గురువు దగ్గరికి వెళ్ళకూడదు, కొంత వివేకం ఉండాలి. అందుకే ఆత్మానాత్మ వివేకము, ఇహాముత్రార్థ భోగ విరామము, శమదమాది షడ్గుణ సంపత్తి, ముముక్షుత్వం అనే సాధన చతుష్టయ సంపత్తి కలవాడే కదా బ్రహ్మ విద్యవతికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ 4 ఉన్నవాడు ఈయన. ఎవడు? రహుగణుడు. ఆ కారణం చేతనే పోల్చుకోగలిగాడు. లేకపోతే ఒక బ్రహ్మజ్ఞాని మాటను పోల్చుకోగలిగే సంస్కారం లేనివాడు బ్రహ్మజ్ఞాని ఎలా ఆశ్రయిస్తాడండి? అతను గురువుని ఎలా గుర్తిస్తాడండి? బ్రహ్మజ్ఞాని గుర్తించలేడు, అతను అలాంటి వాడే అనుకుంటాడు ఇక్కడ. కనుక ఇతనికి అటువంటి సంస్కారం ఉంది గనక, శ్రద్ధాళువు గనక వెంటనే ఇతని మాటలు హృదయ గ్రంథి మోచనం ద్విజవచం. ఇతని మాటలు అవిద్యాగ్రంథిని భేదించడానికి మాట్లాడుతున్నాడు అని తెలుసుకుని బహుయోగ గ్రంథ సమ్మతం త్వరయా వరుహ్య. ఇతని మాటలు ఎలాంటివంటే బహుయోగ గ్రంథ సమ్మతం, అనేక వేదాంత గ్రంథములు అంగీకరించే చెప్పే మాటలు ఇతను మాట్లాడుతున్నాడు. కనుక ఇతను మహానుభావుడని తెలుసుకుని శిరసా పాదమూలం ఉపసృత, శిరస్సుతో పాదాలని తాకి నమస్కరిస్తూ కస్త్వం నిగూఢశ్చరసి ద్విజానాం బిభర్షి సూత్రం కథమోవధూత. అయ్యా, అసలుని లోపల దాచి ఇంకేదో చూపిస్తున్న ప్రచ్ఛన్న వేషంలో ఉన్న మహాత్ముడువు నువ్వు, రహస్యంగా ఉన్నవాడు నువ్వు జంజం దాల్చి ఉన్నావు గనక బ్రాహ్మణుడు అనుకోవాలా? లేకపోతే ఏవి పట్టనట్టున్నావు కనుక అవధూత అనుకోవాలా? నువ్వు ఎవరివి? ఎక్కడి వాడివి? అసలు మా క్షేమం కోసమే వచ్చావు. నేను ఏ కపిలుని వద్దకు బయలుదేరానో ఆయనే ఈ రూపంలో వచ్చి నన్ను పరీక్షిస్తున్నాడా? గురువు అలా ఉంటాడని ఊహించుకుపెడితే అలా ఉండడు ఆయన, దత్తాత్రేయుని వల్లనే. కానీ ఆయనే ఈ రూపంలో వచ్చి పరీక్షిస్తున్నాడా నన్ను? ఏమైనా నేను బ్రహ్మవేత్త పట్ల అపరాధం చేశాను, ఇలా కఠినంగా మాట్లాడరాదు. బ్రహ్మవేత్తల పట్ల వేదవేత్తల పట్ల అపరాధం చేస్తే దానికి నిష్కృతి లేదు. అదే నేను చేసిన బ్రహ్మాపచారం ఏదుందో, బ్రాహ్మణాపచారం ఏదుందో అది మీరు క్షమించడం వల్ల పోతుంది. ఎందుకంటే సృష్టిలో దేన్నైనా తట్టుకోవచ్చు, కానీ బ్రహ్మకులావమానం అనే దోషం ఉన్నదే అది భయంకరమైనది. నాహం విశంకే సురరాజ వజ్రాన్ త్ర్యక్షశూలాన్ నమయిన యమస్య దండాత్ నాజ్ఞర్క సోమానిల విత్తపాస్త్రాత్ శంకే భృశం బ్రహ్మకులావమానాత్. ఇంద్రుడి వజ్రాయుధానికి నేను భయపడ్ను, శివుడి శూలానికి భయపడ్ను, యముడి దండానికి భయపడ్ను, ఆగ్నేయాస్త్ర, చంద్రాస్త్ర, వాయవ్యాస్త్ర, కుబేరాస్త్రాలకు భయపడ్ను. కానీ బ్రహ్మవేత్తల్ని అవమానం చేయడం వల్ల వచ్చే దోషానికి మాత్రం భయపడతాను. అంటే అవేవి చేయని నాశనం బ్రహ్మవేత్తలను అవమానం చేస్తే తగులుతుంది. అందుకే నేను దానికి భయపడతాను. కనుక నన్ను మీరు క్షమించాలి. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు తెలుస్తున్నది జడవన్ నిగూఢ విజ్ఞాన వీర్య, జడుల్లా కనబడుతున్న లోపల అపారమైన విజ్ఞానమే మూర్తిగా ఉన్నటువంటి వారు మీరు. నేను దేనికి బయలుదేరాను ఇప్పుడు చెప్తున్నాడు. నేను సాక్షాత్ శ్రీహరి యొక్క జ్ఞానావతారమైనటువంటి కపిల మహర్షిని వెతుక్కుంటూ బయలుదేరాను. అహంచ యోగీశ్వర ఆత్మతత్వ విదాం మునీనా పరమం గురువు వై. అటువంటి గురువు కోసం బయలుదేరితే మీరు కనబడ్డారు నాకు అని చెప్తూ, పైగా గురువు అంటే ఒక రూపంతో ఉండడు, జ్ఞానమే గురుస్వరూపం. నీకు భగవంతుడు అనుగ్రహించదలుచుకుంటే ఏ రూపంతో అనుగ్రహిస్తాడో తెలియదు, కనుక ఆ జ్ఞానాన్ని మీ రూపంతో నాకు అనుగ్రహిస్తున్నాడేమో. కాబట్టి మిమ్మల్ని నేను ఆశ్రయిస్తున్నాను, నాకు మీరు జ్ఞానాన్ని చెప్పాలి. ఎందుకంటే వ్యవహార మార్గం ఒకటి ఉంటుందయ్యా, పరమార్థ మార్గం ఒకటి ఉంటుంది. తన మనసుని పట్టి పీడించి ఒక ప్రశ్నని వేశాడు. ఆ ప్రశ్న ఏమిటి అంటే, సాధారణంగా నేను విన్నది ఏమిటి అంటే, కుండలు అన్నీ కూడా నామరూపాలతున్నవి, మట్టి అనేది బ్రహ్మములా వాటి యందు వ్యాపించున్నది. కానీ మట్టే సత్యం కానీ కుండలు కావు, అంటే నామరూపాలు సత్యములు కావు, సచ్చిదానంద బ్రహ్మమే సత్యము అంటే వేదాంత విచారణ ప్రశ్నప్పుడు ప్రారంభించేశాడు. కానీ వ్యవహారంలో కుండకు ప్రయోజనం ఉంది కదా, అదంతా నీళ్లు తీసుకొస్తాం, వంట వండుతాం, ప్రయోజనం ఉన్నప్పుడు వ్యవహారంలో ఒక ఉనికి ప్రయోజనం కనబడుతూ ఉన్నప్పుడు వ్యవహారం అసత్యమని మిథ్య అని ఎలా అంటాము? గొప్ప ప్రశ్న వేశాడు కదా. వేసిన వెంటనే జనభరతుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అకోవిద కోవిదవాదవాన్ వదస్యథో నాతివిదాం వరిష్ఠ నసూరయో హి వ్యవహారమేనం తత్వామర్శేన సహామనంతి. నువ్వు పెద్ద వివేకవంతుడిని అనుకుని మాట్లాడుతున్నారే, మూర్ఖుడివై పండితుల్లా మాట్లాడు సుమా. ఇక్కడ చూడండి ఎలా మాట్లాడాడు. గురువు భాష అలాగే ఉంటుంది.
ఇతడు అతని పట్ల గురుభావం పెట్టగానే బ్రహ్మమే గురువై అతడి నుంచి మాట్లాడుతున్నాడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ మాట్లాడుతున్నాడు కనుక ఆ మాట చెప్తున్నాడు. అకోవిద కోవిదవాదవాదాన్ సర్గ ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. కృష్ణుడు అర్జునుడితో అన్నట్లే పెద్ద వేదాంతిలాగా వీళ్ళని చంపి వచ్చే నెత్తురు కూడి కంటే వీళ్ళందరినీ విడిచిపెట్టి నేను భిక్షాటనం చేయడం మంచిది. ఏమంటావు కృష్ణ అంటే మూర్ఖుడు అంటానన్నాడు ఆయన. పైగా ప్రజ్ఞావాదాంశ భాషదే, పెద్ద ప్రజ్ఞావాదం అనుకుంటున్నావా? అచ్చం కృష్ణుడు గుర్తొస్తాడు. కోవిదవాదవాన్. అలా ఉన్నావయ్యా. కోవిదవాదవాదాన్ వదన్యథో నాతి విధాం వరిష్ట. పెద్ద పండితుల్లో కబుర్లు ఆడుతున్నావు నువ్వు. కోవిదవాద అవి చేస్తున్నావు. సరైంది కాదు సుమా. వ్యవహారం వేరు, పరమార్థం వేరు. వ్యవహారంలో నామరూపములు సత్యములే, పరమార్థ దృష్ట్యా ఇవి అసత్యము. పరమార్థ సచ్చిదానందమైన బ్రహ్మమని చూసినప్పుడు వీటిని చెప్పాలి. జగద్దృష్టిలో వీటి వ్యవహారం అంటారు. ఎలా అయింది అంటే నువ్వు దేహధర్మాలు ఆత్మధర్మాలు కలగా పులగం చేస్తున్నావు. ఆత్మధర్మములు వేరు, అది సత్తు చిత్తు ఆనందమే దాని స్వరూపం, మరొకటి లేదు. దేహధర్మాల చాలా చాలా ఉన్నాయి. పుట్టడం, పెరగడం, నలుపు తెలుపు, వేడి చలువ, సుఖము దుఃఖము, ఇవన్నీ వ్యవహారంలో ఉన్న ఉపాధుల ధర్మాలు. బ్రహ్మమునికి ద్వంద్వములు లేవు, అవి సచ్చిదానందం. నువ్వు ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నావు? బ్రహ్మము గురించే కదా. బ్రహ్మము లక్షణం అది, ఇది ఉపాధుల లక్షణం. రెండు వేరు చేయి, రెండు కలిపేసుకో ఇక్కడ. కనుక బ్రహ్మము ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది, అలా ఉపాధులు ఉండవు. కానీ ఉపాధులు శాశ్వతంగా ఉంటాయి, అవి చైతన్యములు అనుకోవడం ఒక అజ్ఞానం. అంటే ఆత్మధర్మాన్ని ఉపాధులు యందు ఆరోపించుకుంటున్నాం. ఏమిటని? ఆత్మధర్మం శాశ్వతం, ఆనందం, చిత్. అవి జడమైన పదార్థములు యందు ఇవి శాశ్వతంగా ఉంటాయని, ఇవి తమంత తాము చైతన్యం కలిగి ఉన్నాయని, ఇవి ఆనంద స్వరూపాలను ఆరోపించుకుంటున్నాం. అంటే దేని ధర్మాలు దేని యందు ఆరోపించుకుంటున్నాం? ఆత్మధర్మాలు ఉపాధుల యందు ఆరోపించుకుంటున్నాం. ఉపాధి ధర్మాలు ఏమిటి? పుట్టడం, చావడం, ఏడవడం, దుఃఖపడడం, అవి ఆత్మయందు ఆరోపించుకుంటున్నాం. ఎలాగూ నేను పుట్టా, నేను చచ్చిపోతా, నేను నల్లగా ఉన్నా, నేను తెల్లగా ఉన్నట్టే నేను అనబడే ఆత్మకు నిజానికి లేవు. ఈ కలగా పులగం వల్లే మోహం ఏర్పడుతుంది, దానివల్ల కర్మలు ఏర్పడతాయి, దానివల్ల జన్మలు ఏర్పడతాయి. ఇది దీని కారణము. కానీ ఆత్మ ఏంటో తెలుసుకో, శరీరం ఏంటో తెలుసుకో, సుఖదుఖాలు అనేటువంటివి ఎలా ఏర్పడతాయి తెలుసుకో అంటూ స్థూల సూక్ష్మ కారణ శరీరములు వాడి జ్ఞానాన్ని చక్కగా బోధిస్తూ ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, అనాత్మ విషయాలు ఎలా పరిహరించాలి, ఆత్మ విచారణ ఎలా చేయాలి. ఇప్పుడు పొందవలసింది ఆత్మయే గనక ఆత్మ అంటే ఏమిటో ముందు తెలుసుకో. విడిచిపెట్టడం కోసం ఇవి తెలుసుకోవాలి, పట్టుకోవడం కోసం పరమాత్మ గురించి తెలుసుకోవాలి. చూసారా? ప్రపంచ జ్ఞానం ఎందుకయ్యా అంటే విడిచిపెట్టడం కోసం. రోగం గురించి బాగా స్టడీ ఎందుకు చేయాలండి? చికిత్స కోసం, అంతేగాని రోగాన్ని మరింత పెంచి పోషించుకునే కోసం కాదు ఇక్కడ. అలాగే ప్రపంచాన్ని ఎందుకు స్టడీ చేయాలంటే వదిలేయాల్సింది కనుక ఎందుకు వదిలేయాలి, అంత మీనింగ్లెస్తో తెలుసుకోవడం కోసం ప్రపంచం గురించి తెలుసుకోవాలి. అసలు ఏంటి తెలుసుకోవాలి? దేన్ని పట్టుకోవాలా దాన్ని పట్టుకోవాలి. ఇక్కడ ఎవరైనా పరమాత్మ చింతన దేని మీద ఉండాలి? దాని మీద ఉండాలి. వివేకంతో దీన్ని తొలగించుకోవడం గురించే దీన్ని ఆలోచించాలి తప్ప దీని గురించి ఎక్కువ ఆలోచించుకోవడం. పట్టుకోవాల్సింది పరమాత్మ. కానీ దేహం నేను కానీ దేహం నేను కానీ దేహం నేను కానీ 10 మార్లు అఘోరించడం కంటే నువ్వు ఏదో బ్రహ్మము గురించి విచారణ చేయడం చాలా మంచిది. కానీ విడిచిపెట్టాల్సిన దేహం నేను కాదని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అది నేను అనుకుంటున్నావు కనుక అది ఎలా నువ్వు కావో చెప్తాడు. దీనితో కొన్ని అధ్యాయాలు చెప్పడం మనం ఒక్క మాటతో చెప్పేస్తున్నాం. అది విచారణతో తెలుసుకోవాలి నాయన. రఘుగణ శ్రద్ధగా వింటున్నాడు. రఘుగణుడు మఠం వేసుకుని శరణాగతుడై వింటున్నాడు. అని శరణాగతుడైతే ఈయన కృపాళువై చెప్తున్నాడు. ఇక్కడ మహాత్ములు జ్ఞానాన్ని ఎందుకు బోధిస్తారంటే దయ, అంత ఇంకేమీ లేదు. వాళ్ళకి అవసరమేం లేదు, శిష్యుల్ని పెంచుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏం లేదు. గురువుగారు మనకు నచ్చలేదు మార్చేద్దాం అని శిష్యుడు అనుకున్నా గురువుగారు ఏమనుకోరు, ఇంకా సంతోషిస్తారు. ఒకడైనా తగ్గాడే తెలుసుకోండి ఇక్కడ. అది అతడి యొక్క పురాకృత సుకృతం వల్ల బ్రహ్మవేత్త మాట్లాడుతున్నాడు. ఇది తెలుసుకోవాలి. ఇది బోధించవలసిన అవసరం ఆ మహానుభావుడికి లేదు. ఎందుకంటే శిష్య ఆచార్య అనే భావం అవధూత స్థితిలో ఉన్నవాడికి ఉండదు. అందుకే వాళ్ళు ఒకరికి నమస్కరించారు, ఒకరికి ఆశీర్వదించరు. ఇది అంతా బ్రహ్మముని చూసినప్పుడు ఎవరికి నమస్కరిస్తాడు, వాడికి ఆశీర్వదిస్తాడు. రెండూ లేవు. ఒకడికి బోధించడు, ఇంకోటి చేత బోధ పొందడు. రెండూ ఉన్నాయి. అలాంటి వాడు ఎందుకు బోధిస్తున్నా అంటే రఘుగణుడి పుణ్యం పండి. ఇది అర్థం చేసుకుంటే పరీక్షిత్తుకు శుకుడు ఎందుకు చెప్తున్నాడో అర్థమవుతుంది. ఇద్దరిది అంతే. వీళ్ళు పుణ్యం పండడం వల్ల వాళ్ళు మాట్లాడారు. ఈ మాటల్లో చక్కగా బోధించాడు అన్నీ కూడా. ఇలా తెలుసుకోగానే ఆత్మ అంటే ఏమిటో అవగతం చేసుకున్నాడు. దాని యందు మనస్సు నిలపడం కోసం ఏం చెయ్యాలో తెలుసుకోవాలి. ఊరికనే విషయం జాగ్రత్తగా ఒకవేళ కాన్సన్ట్రేషన్గా విని శ్రద్ధగా విని ఇక్కడ ఉన్నంతసేపు ఏ సీరియల్స్ మిస్ అయిపోయామనేది ఆలోచించకుండా శ్రద్ధగా వింటే అర్థమైపోతుందండి. అలా అర్థమైపోతే కొంతమేరకు నయం. అది కూడా చాలామందికి కష్టం. అర్థమైపోయిన దాన్ని తిరిగి ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏం చేయాలో కూడా చెప్పాడు. సాధన
అది నిరంతర చింతన చేయాలి. అది వైరాగ్యం దేనికంటే అనాత్మ విషయ పరిత్యాగానికి. అందుకని తెలుసుకోవాలి. బ్రహ్మం యొక్క లక్షణం ఎందుకు తెలుసుకోవాలంటే చింతన కోసం. ఏది చింతన చేయాలి? ఏది అజరం, అమరం, సత్, చిత్, సాక్షిభూతం, ఇన్ని లక్షణాలు దాన్ని చెప్పారు. అన్ని లక్షణాలు కలిగిన ఒకనొక దివ్యమైన పరమార్థాన్ని చింతన చేస్తుండాలి. చింతన చేయగా అది సహజంగా నువ్వై ఉన్నావు కనుక అది నువ్వై ఉన్నా అన్న స్థితిలోకి పెడతావు. అది బోధించాడు ఇక్కడ. అలా బోధించిన తర్వాత వెంటనే గురోర్హరేశ్చరణోపాసనాస్త్రో, ఈ జ్ఞానం కలగాలంటే రెండు. గురోర్హరే చరణోపాసన అస్త్ర, గురువు పాద పద్మాల్ని హరిపాద పద్మాల్ని ఉపాసించడం అనే అస్త్రం పట్టుకున్నటువంటి వాడు ఈ మిథ్యాభావాన్ని తెంచివేయగలడు. జగివ్యలీకం స్వయమాత్మమోషం, అటువంటి వాడు మాత్రమే కేవల సాక్షిగా ఉన్న బ్రహ్మమే తానని తెలుసుకుంటాడు. తనకు అస్త్రం ఏమిటి? గురువుపాసన, హరిచరణోపాసన. ఈ రెండు కూడా అంటే గురువు ఈశ్వరుడు, వీరువురి పట్ల అచంచలమైన భక్తి ఉన్నవాడే ఆ విషయాన్ని తెలుసుకోగలడు అని చెప్పగానే ఆనందపరసుడైపోయి మహానుభావుడు నమస్కారం చేస్తున్నాడు. నమో నమః కారణ విగ్రహాయ స్వరూపతుచ్చీకృత విగ్రహాయ నమోవధూత ద్విజబంధులింగ నిగూఢ నిత్యానుభవాయ తుభ్యం. కారణ విగ్రహ, ఒక కారణం కోసం శరీరం ధరించినవాడు, ధరించిన శరీరాన్ని తుచ్చీకృత, తృణప్రాయంగా దానితో తాదాత్మ్యం లేనటువంటి వాడు అయిన మీకు నమస్కారము. అవధూత స్వరూపంతో ఉంటూ బయటికి కనబడుతున్న చిహ్నములు ఏ ఉన్నాయో అవి కేవలం చిహ్నములుగా ఉన్నాయే తప్ప వాటితో తాదాత్మ్యం లేనివాడు, అటువంటి మీకు నమస్కారము అంటూ జడభృతునికి నమస్కరిస్తున్నాడు. కారణ విగ్రహంబు ఉరుకాయము ఈ అవధూత వేషమున్ భూరిధరామరత్వమును పూర్వ సమాగమము ఆత్మభావమున్ చారు విహారమత్యతుల శాంతి గుణంబును గూఢవర్తనంబు ఆరయగల్గు నీకు అనయంబును మృక్కెద పెక్కుభంగులన్. పోతన గారు చక్కగా అనువాదం చేశారు. ఇటువంటి మీకు నమస్కారం, అటువంటి బ్రహ్మవేత్త కనబడమే అదృష్టం అండి ఇక్కడ. అలాంటి ఆయన నుంచి ఉపదేశం పొందడం ఇంకెంత భాగ్యం. ఆ రెండూ పొందినవాడే ఆయన పాదపద్మాలకు అలా నమస్కారం చేస్తూ జ్వరితార్తుండగు రోగి ఔషధమతిష్ణంబైన చందమ్మునన్నరయన్నాతపతప్తదేహి కడు సత్యంబైన తోయంబునున్ కరిమంగ్రోలిన రీతి ఎంతయు అహంకారాహి దష్టుండనై పరగున్నాకును నీ వచోమృతము దప్పన్ మందు వేరున్నదే. బాగా రోగంతో బాధపడుతున్న వాడికి ఔషధమే ప్రీతి. అదేవిధంగా ఎండలో ఉన్నటువంటి వాడికి చల్లని నీడ ప్రీతి. అలాగా అహంకారపు జబ్బుతో ఉన్న నాకు నీ మాటలని అమృతమే ప్రీతి, అదే నాకు హితము కలిగిస్తున్నది అంటూ ఆనందంగా మాట్లాడుతూ ఇంతవరకు ఈ ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలతో తెలుస్తున్న సుఖదుఖాది కర్మఫలమే యథార్థమని తోస్తూ ఉంటుంది. ఇది లోక వ్యవహారం. కానీ పరమార్థ దృష్టితో చూస్తే ఇవన్నీ మిచ్చలేని అర్థమవుతున్నది అంటూ తనకు అర్థమైంది చెప్తూ ఉంటే అర్థం చేసుకోవాల్సింది మళ్ళీ బోధించాడు మహానుభావుడు. అక్కడ అనేక రకమైన సంకేతవాదాలతో కూడా కథ చెప్తాడు. ఎలాగైతే పురంజనోపాఖ్యానం ఉన్నదో అదేవిధంగా భవాటవీ వర్ణన అని ఒక పెద్ద అధ్యాయం ఉందండి. సంసారం ఒక అడవితో పోల్చుతూ అందులో చిక్కుకుపోయిన వాడు ఎన్ని అవస్థల్లో పడతాడని పెద్ద కథ చెప్తాడు. దాని నుంచి బయటపడాలని ఎలా అనుకుంటామో ఇటువంటి మిథ్యారూపమైన అనుభవాలు సత్యం అనుకునే అజ్ఞానం నుంచి బయటపడాలని కూడా అలా అనుకుంటారు. దాన్ని చక్కని కథలతో వివేకంతో చెప్పగా జ్ఞానం పొందినవాడి ఆ మహానుభావుడు నమస్కారం చేసి శరణు వేడి జ్ఞానయ్యి భాషించాడు రఘుగణుడు. ఏవం నృప భగవదాశ్రితాశ్రితానుభావ అంటున్నాడు చివరికి శుక్రాచార్యుల వారు. ఇది నాయన భగవంతుని ఆశ్రయించిన వారిని ఆశ్రయిస్తే కలిగే మహిమ ఇది. జాగ్రత్త విన్నారా? భగవంతుని ఆశ్రయించిన వారిని ఆశ్రయిస్తే కలిగే లాభం ఇది. ఇక్కడ భగవంతుని ఆశ్రయించిన వాడెవడు? జడభరతుడు. ఆయన ఆశ్రయించిన వాడెవడు? రఘుగణుడు. కనుక తరించిపోయాడు కదా. కనుక ఎవరు భగవంతుడిని ఆశ్రయించి ఉన్నారో వాళ్ళని ఆశ్రయిస్తే గొప్పదిట. త్వామాశ్రితానాం నవిపన్నరాణం త్వామాశ్రితా యాశ్రయతాం ప్రయాంతి. ఇదే మాట అక్కడ చెప్పారు. అమ్మ నిన్ను ఎవరు ఆశ్రయించి ఉన్నారో వారు ఇతరులకు ఆశ్రయము కాగలరమ్మా అన్నారు. గొప్ప మాట అండి ఇక్కడ. అంటే ఎవడు పరమాత్మ ఎందు నిష్ఠితుడైపోయాడో వాడందరినో తరింపజేస్తాడు. ఇది ఎలాగో అంటే ఒక సౌదంటురాయిని ఒక ఇనప ముక్కతో బాగా రాశారనుకోండి, ఇనప ముక్క ఏమైపోతుంది?
సోదంట్రా అయిపోతుంది. సోదంట్రా ఇనప మొక్క అవుతుంది, అది అదృష్టం, సంఘదోషం. దీనికి సత్సంగ ప్రభావం ఏర్పడింది. అలా ఏర్పడిన ఇనప మొక్కకి మరో ఇనుముని తగిలిస్తే అంటుకుంటుంది. ఎందువల్ల నిన్నటి వరకు అది ఇనప మొక్క, ఇప్పుడు ఏమైపోయింది, అది ఆ మ్యాగ్నెటిక్ పవర్ తెచ్చేసుకుని అది అయస్కాంత లక్షణాలు వచ్చేసే కనుక అది ఇంకోదాన్ని అంటించుకోగలదు. కానీ భగవంతుడిని ఆశ్రయించిన వాడు అంటే సోదంటురాయన రాసి 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 పెట్టినటువంటి ఇనప మొక్క వంటి వాడు. అతన్ని ఆశ్రయించిన వాడు అంటే ఆ ఇనప మొక్కను ఆశ్రయించి అంటుకున్న మహానుభావుడు వంటి వాడు. ఇదండి భగవద్భక్తులని ఆశ్రయించడం అంత గొప్పది. అదే భాగవతులు అంటే ఇంత ఉత్తమమైన వాళ్ళు. వాళ్ళు భగవంతుడి తప్ప అన్యము లేదు. భాగవతుడు అంటే భగవంతుడి తప్ప అన్యము లేదు. ఆఖరికి నేననే భావం కూడా వాళ్ళకి లేదు, భగవంతుడితో కరిగిపోయింది ఇక్కడ. అటువంటి వాళ్ళు సాక్షాత్ భగవత్ స్వరూపులే. అందుకే మహానుభావుడు తరించిపోయాడు రఘుగణుడు. ఇక్కడ భాగ్యమంతా ఎవరిది? రఘుగణుని యొక్క భాగ్యం. జడభరతుడు గురువుగా లభించాడయ్యా, ఎంత ధన్యత అతనికి అని చెప్తూ, అలాంటి మహానుభావుడైన జడభరతుడు ఈ విధంగా ఉపదేశించాడు. అతను ధన్యుడయ్యాడు. మళ్ళీ తన మానం తానే తిరుగుతున్నాడు. మళ్ళీ ఊళ్ళోకి వచ్చి వాళ్ళ రాజు వచ్చాడు. మీకు తెలుసా, చాలామందికి రాజులు అంటే గౌరవం కదా, అందుకే రాజుగారు వచ్చారు. అదే జ్ఞానం పొందారు సుమా, మరి నేనంటే ఏమనుకున్నావు అనలేదు ఆయన. ఇంత జరిగినట్టు కూడా ఎవరికీ తెలియదు. మళ్ళీ అలాగే తిరిగి వస్తున్నాడు ఊళ్ళో. కొంతకాలం అవగానే గమనించాడు, తనకు ఈ కాలం కూడా అయిపోయిందని తెలుసుకున్నాడు. మండి జ్వాలలతో మండిపోతున్న అరణ్యులకు ప్రవేశించిపోయాడు. ఆ శరీరం దగ్ధమైపోయింది. తాను ఎలాగూ ముక్తుడే. మునుపు చెప్పినట్లు కడవతో మునిగున్నటువంటి నీటిలో కడవ మునుగుంది, కొంతసేపటికి కడవ పగిలిపోయింది. అలా అయింది ఆయన పరిస్థితి. ఈ దేహత్యాగం చేశాడు. పరంధామంలో ఐక్యమైపోయాడు మహానుభావుడు. అంటే జీవన్ముక్తుడే, ఇప్పుడు దేహం కూడా విడిచిపెట్టేశాడు మహానుభావుడు. అటువంటి స్థితిని పొందాడయ్యా. ఇటువంటి జడభరతుని గురించి ఎంత కీర్తించినా ధన్యులమే మనం. అలాంటి వారిని కీర్తించాలి, దానివల్ల ధన్యులమవుతాం అని చెప్తూ జడభరతుణ్ణి అనేక విధాలుగా కీర్తిస్తూ సుఖయోగేంద్రుడు ఇక్కడ పేర్కొన్నాడు పరీక్షణ్ మహారాజుతో. ఇది వింటూ పరీక్షణ్ మహారాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. జడభరతుడు లాంటి మహాత్ముని యొక్క విషయాన్ని తెలుసుకుంటూ, నహ్యద్భుతం త్వచ్చరణాబ్జరేణుభిః హతాంహసో భక్తి రథోక్షజేమలా మౌహూర్తికాజ్యస్య సమాగమాచ్చమే దుస్తర్కమూలోపహతో వివేకః. ఆ మహానుభావుల యొక్క పాదపద్మ ధూళితో సాధకుల పాపాలు పోతాయిటండి. వాళ్ళు పెద్ద వివేకాలు తీర్థాలు ఇవేం అక్కర్లేదట. మహాత్ముల యొక్క పాదపద్మ ధూళి తాకితేనే పాపాలు పోతాయి. అలా పాపాలు పోయినటువంటి వారికి హరి యందు భక్తి ఏర్పడుతుంది. అలాంటి భక్తి ఏర్పడినటువంటి వాళ్ళు ధన్యులవుతారు. అలాంటి ఆయనతో ఇన్ని గంటల సేపు మాట్లాడాను అంటే ధన్యమే కదా. అది దేన్ని పోగొడుతుంది అంటే అవివేకానికి మూలమైన కుతర్కాన్ని పోగొడుతుంది. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఎన్ని చెప్పినా డౌట్ అంటాడు. డౌట్ ఏం జ్ఞాన లక్షణం కాదు, అజ్ఞాన లక్షణం. ఇలాంటి కుతర్కములు ఉన్నాయి. దుస్తర్క మూలోపహతో వివేక. కుతర్కముల వల్ల వివేకం కోల్పోయిన వారికి ఔషధము ఏదయ్యా అంటే మహాత్ముల పాదధూళియే. అందుకు పెద్ద నాస్తికుడు బయలుదేరి వాదిద్దామని వెళ్ళేట్టు ఒకసారి పరమాచార్య వద్దకు. ఆయన వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన ఏం మాట్లాడలేదు, ఈయన అడగలేదు. తిరిగి వచ్చిన తర్వాత గొప్ప భక్తుడు అయిపోయాడు. ఆయన ఏం మాట్లాడాడని ప్రభావం అండి, మహాత్ముల ప్రభావం అలా ఉంటుంది ఇక్కడ. అలాంటి మహాత్ముని యొక్క ప్రభావం ఎలా ఉంటే మాట్లాడితే ఇంకేం చెప్పాలి. మరి కపిలాచార్య దగ్గర వెళ్ళలేదు ఆయన. అక్కడ కావాల్సింది ఇక్కడ వచ్చింది. ఈ కథలో ఏం చెప్తున్నాడంటే, నిజంగా నీకు బ్రహ్మ జిజ్ఞాస ఉంటే భగవంతుడే ఆచార్య రూపంలో వస్తాడు అని ఎలా బోధిస్తాడు నీకు తెలియదు. కానీ నువ్వు పోల్చుకోగలగాలి, ఆ మహాత్ముడి పాదపద్మాన్ని ఆశ్రయించగలగాలి. అది ధన్యత. లేకపోతే అక్కడ బోయులందరికీ జ్ఞానం ఎందుకు కలగలేదు? ఇదొక ప్రశ్న. అక్కడే ఉన్నాడుగా మహానుభావుడు. అందరికీ కలిగిపోయి ఆహా ఏం మహిమ అనాలా? ఒక్కడ అనలేదు. వీళ్ళిద్దరూ ఏదో మనకు అర్థం కాని మాట్లాడుకుంటున్నారు. అయిన తర్వాత పల్లకి ఎత్తుదామని పక్కకు పోయారు వాళ్ళందరూ. కాసేపు రిలాక్సేషన్. విందామని అనుకోలేదు, విన్నా తరించే యోగం వాళ్ళకి ప్రస్తుతం లేదు. మాట్లాడుకున్నందుకు వీళ్ళిద్దరే చూసారా. అంతేనండి. పెద్ద వర్షం పడుతూ ఉంటే పాత్రలు పెడితే నిండుతాయి, పాత్ర మీద మూత పెడితే ఒక్క చుక్క లోపలికి వెళ్ళదు. అలాగా ఎదురుగా మహాత్ములున్నా గుర్తించలేని వాళ్ళు ఉంటారు, గుర్తించగలిగే వాళ్ళు ఉంటారు. కనుకే మహత్సంగస్థ దుర్లభో అగమ్యో అమోఘశ్చ అని నారదుల వారు చెప్పారు. ఇక్కడ ఇతనికి లభించింది, ధన్యుడయ్యాడు. అలాంటి మహాత్ముని గురించి నమస్కారం చేస్తూ ఒక మాట అంటున్నాడు రఘుగణుడు. నమో మాభ్యేస్తు నమ శిశుభ్యో నమో యువభ్యో నమ ఆవటుభ్యః ఏ బ్రాహ్మణాగామవధూతలింగాః చరంతి తేభ్యః శివమస్తు రాజ్ఞాం. గొప్ప శ్లోకం ఇది ఒకటి.
పెద్దవారికి నమస్కారం, పిల్లలకి నమస్కారం, యువకులకు నమస్కారం, వృద్ధులకి నమస్కారం, కుర్రవాళ్ళకి నమస్కారం. ఎందుకలా చెప్తున్నాడు? బ్రహ్మవేత్తలు ఏ రూపంలో ఉంటారో తెలియదు కనుక ఏ రూపంతో ఉన్నప్పటికీ అవధూత లింగా వాళ్ళ యొక్క లక్షణాలు తెలియనివ్వరు. పైగా ఎవడైనా చూస్తే జుగుప్స కలిగేటట్టే సంచరిస్తారు వాళ్ళు పోల్చుకోకుండా. అంతేగాని అవధూతలకు యూనిఫామ్ ఉంటుందా అండి? ఇక్కడ నన్ను పోల్చావా అంటారా? పోల్చుకోవడానికి వీలు లేని విధంగా సంచరిస్తుంటారు. అలాంటి మహాత్ములు ఎవరున్నారో మనకు తెలియదు కనుక వారందరికీ ఒక నమస్కారం అని చెప్తూ, నాయన పరీక్షణ్ మహారాజా, ఇది జడభరతుని యొక్క చరిత్ర. అలాంటి జడభరతునితో ఎవరిని పోల్చగలని చెప్పి, ఆయన రాజే నేను రాజే అనడం ఎలా ఉంటుందంటే, గరుత్మంతుడు ఎగురుతాడు నేను ఎగురుతాన్ని ఏగా అనుకున్నట్టు ఉంటుంది సుమా అన్నాడు. ఇక్కడ ఎలా పోలుస్తాం? అందుకే ఆర్షభస్యేహ రాజర్షేహే మనసాపి మహాత్మన నానువర్త్మార్హతి నృపో మక్షికేవ గరుత్మత. జడభరతుణ్ణి ఎవడు అనుకరించలేడు కూడా సుమా. అనుకరిస్తే గరుత్మంతుడిని చూసి ఎగురుతున్న ఏగలా ఉంటుంది చూడడానికి అసహ్యంగా.